నమస్తే, ఏబిఎన్ ఆంధ్రజ్యోతికి స్వాగతం. నేను మీ ఎన్ఎస్ఆర్. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ పాప్ సింగర్ స్మిత గారు ఉన్నారు. 25 సంవత్సరాల క్రితం హాయ్ రబ్బా అంటూ తెలుగు వారికి ఇండీ పాప్ని పరిచయం చేసిన స్మిత ఆ తర్వాత ఒక 10 ఇయర్స్ పాటు తనదైన బాణీలో అటు మూవీస్కి సింగింగ్ అందించడంతో పాటు ఆ తర్వాత బిజినెస్ ఉమెన్గా ఇలా పలు అవతారాలు ఎత్తారు. అయితే రీసెంట్గా 25 సంవత్సరాల తర్వాత మళ్ళీ పాప్ మ్యూజిక్ మీద ప్రేమతో ఇప్పుడు ర్యాప్ని పరిచయం చేస్తూ మసక అంటూ ఓజీ క్వీన్ ఈజ్ బ్యాక్ అంటూ మళ్ళా రంగంలోకి దూకారు. మరి ఈ ఆల్బమ్ గురించి అలాగే తన 25 ఇయర్స్ కెరియర్ గురించి స్మిత గారు ఏం చెప్తారో తన మాటలో విందాం. నమస్తే స్మిత గారు. నమస్తే అండి. It is so nice to see you again. Yeah. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాట్స్ అండి. Thank you very much. రీసెంట్గా మీరు మళ్ళీ క్వీన్ ఈజ్ బ్యాక్ అంటూ ఒక సాంగ్ రిలీజ్ చేశారు. సో ఫస్ట్ సాంగ్తోనే అద్భుతంగా అందరి మన్ననలు పొందుతున్నారు. సో ఎలా అనిపిస్తుంది అంటే 25 ఇయర్స్ తర్వాత కూడా అదే గ్రేస్తో మళ్ళీ ఆడియన్స్ని అలరించడం అనేది ఇట్స్ మామూలు విషయం కాదు అసలు అది. సో ఎలా అనిపిస్తుంది? సో యాక్చువల్లీ 25 ఇయర్స్ బ్యాక్ మొదలైనప్పుడు అండి నేను మీకు తెలుసు పాడుతా తీగ అప్పుడు నాకు కూడా 15-16 ఏళ్ళు. ఓకే. ఆ తర్వాత ఫస్ట్ ఆల్బమ్ వచ్చే టైంకి ఆ పని మొదలెట్టే టైంకి నాకు 18. ఐ వాజ్ ఇన్ ఇంటర్మీడియట్ అయ్యి జస్ట్ అప్పుడే డిగ్రీలోకి వస్తున్నా. అమ్మ వాళ్ళ డైరెక్షన్ లేకుండా సాయం లేకుండా నా అంతటి నాకు చేసే పరిస్థితి ఐ వాజ్ టూ యంగ్ టు ఈవెన్ థింక్. ఆ తర్వాత ఏమైంది కంటిన్యూ చేసుకుంటా 25 అంటే భైరబ్బా తెలుగులో వచ్చి 25 ఇయర్స్ అయిందండి కరెక్ట్గా. నాకు సడన్గా 25 అనే నంబర్ ఎంత పెద్దగా ఉందంటే అంటే ఒక ఫీలింగ్ బికాజ్ మైండ్ బాడీ అలా ఫీల్ అవ్వట్లేదు. బట్ నంబర్ చూస్తేనేమో 25 ఇయర్స్ అయిందా నేను మొదలెట్టి వర్క్ ఇలాగా అనేది ఒక చిన్న ఒక పక్కేమో ఒక చిన్న హ్యాపీనెస్ ఉంటుంది బికాజ్ ఇట్స్ అ వెరీ సిగ్నిఫికెంట్ మైల్ స్టోన్ అనొచ్చు. అలా అని 2000 నుంచి 2008 వరకు చాలా యాక్టివ్గా లాట్ ఆఫ్ మ్యూజిక్ చేశాను. చాలా ఆల్బమ్స్ ఇన్ఫ్యాక్ట్ లైవ్ పర్ఫార్మెన్సెస్ అవన్నీ కూడా చాలా చేశాను. అంటే నా ఎట్లా ఉండేవంటే పర్ఫార్మెన్సెస్ సింగ్ డాన్స్ పర్ఫామ్ లైక్ అ హోల్ ప్యాకేజ్ లాగా ఉండేది. అట్లా వస్తే అలా టక్కని చేసి ఇలా బ్లాస్ట్ లాగా ఉండి అట్లా వెళ్ళిపోయేదాన్ని. ఇట్ వాజ్ లైక్ దట్. నాకు అదే గుర్తు. ఒక పాయింట్లో అరౌండ్ 2008-9 ఆ టైంలో అండి మ్యూజిక్ కెసెట్స్ సీడీస్ అనేది మొత్తం డిజిటల్ అయిపోయింది. కెసెట్లు అమ్మటం సీడీలు అమ్మటం నుంచి ఇన్ని రికార్డ్స్ అమ్మాము, టాప్ 1లో ఉన్నాము, టాప్ 2లో ఉన్నాము. ఎప్పుడు కూడా ఆ స్టేజ్ నుంచి వీఆర్ డిజిటల్ జోన్లోకి వచ్చినప్పుడు ఇట్ వాజ్ ఆల్మోస్ట్ లైక్ అ లీగల్ పైరసీ ఫర్ బికాజ్ యూ డింట్ హ్యావ్ అ రూట్ ఆఫ్ మానిటైజేషన్. So there was nothing illegal about it. At the same time there was no revenue coming. సో అది ఎలాగా అని ఒక చిన్న గ్యాప్ ఆ టైంలో తీసుకోవటం అయింది. బికాజ్ ఈవెన్ ఐ వాజ్ ఇన్వాల్వ్డ్ ఇన్ బిజినెస్ కానీ అవన్నీ కూడా నేను బికాజ్ ఐమ్ వెరీ యాక్టివ్లీ బిజినెస్లో వ్యాపారాలు కూడా కపుల్ ఆఫ్ డిఫరెంట్ థింగ్స్ ఉన్నాయండి. అవి మొదలెట్టి అవి ఒక పక్క సాగుతూ ఉన్నాయి. దెన్ ఐ వాంటెడ్ టు మై డాటర్ అప్పుడే ఐ ఆల్సో 2011-12 టైంలో ఐ హ్యాడ్ మై చైల్డ్ ఆల్సో. సో ఐ థాట్ ఓకే ఇట్స్ ద రైట్ టైమ్. అండ్ నాకు ఆ టైంలో ఐ వాంటెడ్ టు డూ అ లాట్ ఆఫ్ స్పిరిచువల్ స్టఫ్ బికాజ్ నాకు ఎక్కడో ఒక డీప్ డౌన్ ఐ వాంటెడ్ టు టచ్ దట్ ఆస్పెక్ట్ ఇన్ మ్యూజిక్ బికాజ్ లోపల ఎప్పుడు ఉండేది. బట్ యాజ్ అ మ్యూజికల్ ఆఫరింగ్గా మొదటిసారి 2010లో 11లో చేశాను. ఇషానా అని చేశాను. అవును, అప్పుడు చేశా. ఆ తర్వాత ఐ ఫాలోడ్ ఇట్ అప్ విత్ అ లాట్ ఆఫ్ స్పిరిచువల్ మ్యూజిక్ చేస్తూ ఉన్నాను. ఇప్పుడు కూడా ఇన్ఫ్యాక్ట్ మొన్న అక్టోబర్లో పూర్తిగా 100 శ్లోకాలు సౌందర్యలహరి కూడా రికార్డ్ చేశానండి. సో అలా ఒక పక్క అవి సాగుతూ ఉన్నాయి. పాప్కి వచ్చేసరికి ఒక చిన్న బ్రేక్. ఎందుకంటే ఒకటి నేను చెప్పినట్టు బిజినెస్, ఫ్యామిలీ, చైల్డ్, ఆల్ ఆఫ్ దీస్ థింగ్స్ అండ్ స్పిరిచువల్ మ్యూజిక్ డింట్ పుట్ సో మచ్ ఆ ప్రెషర్ లేదు. స్పిరిచువల్ మ్యూజిక్తో ఇట్స్ ఈజియర్ కదండి కొంచెం. అది ఇట్స్ మోర్ పాప్ అనేసరికి ప్రొడక్షను, కాస్ట్యూమ్స్, డాన్స్, రిహర్సల్స్, లైక్ దర్ ఇస్ అ లాట్ ఆఫ్ ప్రొడక్షన్ ఇన్వాల్వ్డ్ ఇన్ ఇట్, మెనీ ఆస్పెక్ట్స్. ఒక్క పాయింట్ మనీ ఈజ్ ఆల్సో
నాట్ ద ఫస్ట్ ఇంపార్టెంట్ థింగ్ అండి. యాక్చువల్లీ దర్ ఇస్ అ లాట్ ఆఫ్ ఎఫర్ట్. ఆఫ్ కోర్స్. అసలు ఒక్కొక్క ఫ్రేమ్ ఇప్పుడు మీరు పాట ఎఫర్ట్ పెట్టినా కూడా మనం పెట్టిన మనీ అనేది రిటర్న్ రాకపోతే ఆ సాటిస్ఫాక్షన్ అనేది అండ్ నాకు ఇప్పుడు దాకా మ్యూజిక్లో మనీ అనేది పోవటం అనేది లేదు, అలవాట్లేదు. డే జీరో నుంచి ఇప్పుడు దాకా మ్యూజిక్ హ్యాస్ ఓన్లీ డన్ గుడ్ టు మీ ఇన్ ఆల్వేస్. వర్స్ట్ కేస్ వాజ్ ఈవెన్ అయ్యామేమో కానీ ఎప్పుడు పోవటం అనేది జరగలేదు ఎంత ఏం చేసినా. సో ఆ నమ్మకం ఎప్పుడు సమ్హౌ ఐ హ్యాడ్ దట్ విల్ ఫిగర్ అవుట్ అ వే అని. కానీ మల్టిపుల్ కమిట్మెంట్స్, మై ప్రెజెన్స్ ఫిజికలీ రిక్వైర్డ్ ఎట్ డిఫరెంట్ పాయింట్స్ ఇన్ మై లైఫ్ ఫర్ బిజినెస్. ఆ టైంలో కిలికి పాట ఒకటి, ఇఫ్ యూ రిమెంబర్, ఆ భాష కొత్తగా అనిపించే జిబ్రిష్ అనుకొని అది కిలికి మదన్ కార్కి రాశారు ఆ భాష. ఆ భాషలో ఒక సాంగ్ చేశాను 2015లో. అది డిజిటల్, కంప్లీట్ డిజిటల్ ఎరా. ఆబ్వియస్లీ సిడీస్, క్యాసెట్స్, ప్లేయర్సే లేవు. 15లో రాకముందే మీరు కిలికిని పరిచయం చేశారా? కాదండి, యాక్చువల్లీ ఏమైందంటే ఆ లాంగ్వేజ్ నేను ఒక పాట రెడీ చేశా జిబ్రిష్లో, అంటే భాష లేని భాషలో, సో దట్ ఏ ఆడియన్స్కైనా ఒక లాంగ్వేజ్ లిమిటేషన్, రిస్ట్రిక్షన్ ఉండకుండా అన్నట్టు చేశాక ఏమైంది, అదే టైంలో మూవీ వచ్చే భాష ఇంటర్వెల్లో భాష చూసరికి ఇది భలే ఉంది, జిబ్రిష్ బదులు ఆ భాష ఎక్స్ప్లోర్ చేద్దామని ఒక థాట్ వచ్చింది. వచ్చినప్పుడు ఆయన ఎవరైతే భాష రాశారో ఆయనకి కాల్ చేస్తే, మదన్ కార్కి గారు, హీ వాజ్ సో ఎక్సైటెడ్ అబౌట్ ది ఐడియా దట్ వీఆర్ మేకింగ్ అ సాంగ్ ఇన్ ఇట్ అనమాట. ఎందుకంటే ఆయన హీజ్ లైక్ ఒక మదర్ ఫాదర్ లాగా ఆఫ్ ద లాంగ్వేజ్. సో దానిలో డిఫరెంట్, ఒక డైలాగ్ చూడటానికి, ఒక పాట చూడటానికి ఒక ఇది ఉంటుంది కదా. సో హీ వాజ్ వెరీ ఎక్సైటెడ్ అండ్ హ్యాపీ. సో అలా ఆ పాట ఆయన రాయటం అయింది. అండ్ పాటలో కొన్ని అప్పటికి ఇంకా క్రియేట్ చేయని పదాలు కూడా కొన్ని యాడ్ చేసాం, నంబర్స్, ఆ ఉన్నో డున్నో మూవో చావు అంటే 1 2 3 4 లాగా అట్లా. సో అవి యాడ్ చేసాము. ఆ తర్వాత ఏమైనా ఆయన, ఐ మీన్ గ్రేట్ఫుల్, ఐ మెట్ సచ్ పీపుల్ త్రూ ద జర్నీ. ఆయన ఆల్మోస్ట్ మొన్న మళ్ళీ ఒక కిలికి పాట రాసాం మేము కలిపి, వర్క్ చేసే ఒక ఐడియా, అది కూడా జరుగుతుంది యాజ్ పార్ట్ ఆఫ్ ద ఓజీ ప్రాజెక్ట్లో, అది కూడా ఒక పాట. సో అలా కిలికి వచ్చినప్పుడు అండి ఏమీ చేయాల, నేను నా యూట్యూబ్లో పెట్టాను అంతే ఆ పాటని, దాని అంతటా అది దాని పని చేసేసింది అంతే. అంటే బాహుబలి క్రేజ్ అనేది ఉపయోగపడిందా? ఐఎమ్ ష్యూర్ 100% ఎంతో కొంత ఎఫెక్ట్ ఉంటుందండి దాని మీద. కానీ ఐ థింక్ ఇట్ వాజ్ నాట్ జస్ట్ దట్, ఇట్ వాజ్ లైక్ అ ట్రిబ్యూట్, బికాస్ ఇట్ వాజ్ ద బిగ్గెస్ట్ సినిమా ఆఫ్ యునో అప్పటికి ఇండియన్ సినిమాలో ఇట్ వాజ్ ద ఫస్ట్ టైం ఆ స్కేల్లో అండ్ ఆల్ దట్. సో 100% ఉంటుంది. కానీ ఐ థింక్ ఇట్ వాజ్ ఆల్సో జస్ట్ నాట్ బికాజ్ ఆ లోపల ఏమీ దానికి సంబంధించిన వాళ్ళ, ఇట్ వాజ్ మోర్ పాటలాగా చేసాం, సినిమాకి సంబంధం లేకపోయినా ఇట్ వాజ్ మోర్ క్రియేటెడ్ యాజ్ అన్ ఎంటర్టైనింగ్, లైక్ అ సబ్జెక్ట్ లాగా, అదొక భాషలాగా. బట్ దట్ ఇప్పటికి కూడా అంటే మూవీ వెళ్ళిపోయింది, అన్నీ అయిపోయినాయి, ఆ తర్వాత 10 ఏళ్ళు అయింది, బట్ ఆ పాటకు మాత్రం లైఫ్ కంటిన్యూస్ టు హ్యావ్ ఎ లైఫ్ లాగా. యాక్చువల్లీ మ్యూజిక్ కి ఇక ఏజ్ బార్ అనేది ఉండదు, జనరల్ లేదు, లాంగ్వేజ్ కూడా లేకుండా అయిపోయింది ఇప్పుడైతే. సో అలాగా అయ్యింది. అప్పుడు ఇంట్రెస్టింగ్ ఏమైందంటే, మా అమ్మాయి 3-4 years చిన్నది, అలా షూట్ చేసి ఇంటికి వచ్చే టైంకి పొద్దున్నే నైట్ షూట్ అయ్యేది, వచ్చేసరికి టేబుల్ చుట్టూ పరిగెడతా పాట అంతా పాడేసేది. ఇదేదో భలే ఉంది, మేకింగ్ చేద్దాం అనుకున్నప్పుడు తనతో చేస్తే బాగుంటుంది కదా అని అలా తనతో పాడిచ్చా. అదే స్టూడియోలోకి వెళ్ళి అలా పాడిస్తే ఆ పాట కూడా ఇట్ హ్యాడ్ అబౌట్ 30+ million వ్యూస్. నా ఒరిజినల్, నా దానికి 170 వెళ్ళిపోయింది, ఇదో ఈ 2 కలిపి 200 million అయింది. అసలు అది ఏంటబ్బా ఇది అంటే, ఇట్ వాజ్ అ వెరీ స్ట్రేంజ్ ఇంట్రెస్టింగ్ ఎక్స్పెరిమెంట్ ఒక రకంగా. సో మీ అమ్మాయి పాడిన పాటకు వచ్చిన అమౌంట్ మీ అమ్మాయి పేరు మీద డివైడ్ చేశారా? మరి అంతకన్నా ఎక్కువే చేస్తూ ఉంటామండి. అది వేరండి, అది వేరు, కరెక్టే. కానీ ఆ లెక్కే తన నేను ఎప్పుడు అదే చెప్తా, తను చిన్నప్పటి నుంచి తనే సంపాదించుకుంటాను చూడండి అనుకోకుండా అని. లేదు, మీరు అన్న మాటకి డెఫినెట్గా అది ఎంత అని క్యాలిక్యులేట్ చేసి వేసి మీకు ఫోన్ చేసి చెప్తా కూడా అది. సో ఈ 25 years తర్వాత, అంటే మీరు మీ రకరకాల వ్యాపారాలు చేశారు, మీ బిజినెస్లో ఫుల్ బిజీ, ఈవెన్ దో ఈ 25 years తర్వాత మళ్ళీ పాప్ వైపు మీ మనసు మళ్ళటానికి ఏంటి రీజన్ ఏంటి? కారణం కేవలం నాకు ఒక కోరిక ఉండేదండి స్ట్రాంగ్గా.
ఐ వుడ్ సే 2 థింగ్స్ ఇంపార్టెంట్లీ. ఒకటి, నేను స్టేజ్ని ఒక స్టేజ్లో వదిలేసా కావాలని డిసైడ్ అయ్యి. కానీ నా ప్రాణం అంతా చాలా మనసుకి దగ్గర నాకు కాన్సర్ట్స్, స్టేజ్. ఎందుకంటే నాకు స్టేజ్ ఎక్కి పాడటం, పర్ఫామ్ చేయటం, డాన్స్ చేయటం, ఆడియన్స్ ఉండటం అసలు ఈజ్ అ డిఫరెంట్ ఎనర్జీ. కానీ ఆ కాన్సర్ట్ అనే దానికి ఒక మర్యాద, ఒక ఇది వచ్చిన టైంలో ఐ వాంటెడ్ టు ఆల్వేస్ కమ్ బ్యాక్. ఓకే. ఇప్పుడు లాస్ట్ 2-3 ఇయర్స్లో అంటే మీరు అప్పుడు చేసినప్పుడు అది లేదు అని ఎందుకు అనుకున్నారు? అంటే ఇప్పుడున్న స్కేల్, అంటే జనం ఉండేవారండి. ఎలా ఉండేదంటే అసలు నేను ఏ కాన్సర్ట్కి వెళ్ళినా 30,000 మినిమమ్, లక్షలు. 1,00,000 ఈజ్ అ నార్మల్ నంబర్ పబ్లిక్ కాన్సర్ట్స్. అసలు ఓపెన్ అయినాయి అయితే ఓపెన్ లైక్ ఒక బ్రాండ్స్ ఏమన్నా క్రియేట్ చేసే కాన్సర్ట్స్ పబ్లిక్ అయితే నిండటం కాదు కదా, కిక్కిరిసిపోయేవి కాన్సర్ట్స్ అవన్నీ. అలా ఉండేది. ఒక్కసారి నాకు ఎంత గుర్తో, ఒక ఆల్బమ్ లాంచ్ అప్పుడు మనమే లాంచ్ చేస్తాం మ్యూజిక్ లేబుల్ ఏమీ లేకుండా అని అనుకొని కెసెట్ ఏం చేసాము, ఏలూరులో చేసాం. అసలు స్ట్రేంజ్లీ ఎందుకు ఆ లొకేషన్ అనుకున్నామో ఆ రోజు తెలీదు. ఒక కాన్సర్ట్ వేర్ ద ఎంట్రీ టికెట్ వాస్ ఒక కెసెట్ కొనాలి, దట్ ఈస్ యువర్ ఎంట్రీ. సో మ్యాటర్ ఆఫ్ 30 అంతే. బట్ ఇట్స్ అ కెసెట్, లైక్ యూర్ జస్ట్ బయింగ్ అ కెసెట్ టు ఎంటర్ ఇన్ టు ద కాన్సర్ట్. ఓకే. అసలు ఆ రోజు 30,000-40,000 కెసెట్లు అమ్మామండి. ఇట్ వాజ్ వెరీ ఇంట్రెస్టింగ్. అసలు ఫ్రీ ఆటికి వస్తారు, కానీ ఒక క్యాసెట్ కొనిరా అంటే 10 రూపాయలైనా 10 రూపాయలే కదా. సో అలా కూడా అంత ఆడియన్స్ వచ్చేవారు నా కాన్సర్ట్స్కి ఆ రోజుల్లో. వన్ ఫైన్ డే ఐ సెడ్ ద ప్రొడక్షన్ కానీ స్కేల్ అప్ చేసి ఒక స్టేజ్ ఇలా ఉండి లైటింగు, వెన్యూ ఇలా ఉన్న రోజు ఐ వాంట్ టు డూ, ఐ హ్యావ్ అ విజన్ ఆఫ్ అ కాన్సర్ట్. అది చెయ్యాలి అనుకున్న రోజు ఐ వాంటెడ్ టు డూ అ కమ్బ్యాక్. అండ్ అది ఇప్పుడు రైట్ టైం అనిపించింది. అండ్ ఈ సంవత్సరం దాటితే 27, 28, 29 టైంలో నా కమిట్మెంట్స్ ఏంటి, నా సిచ్యువేషన్ ఏంటి, ఏమేం చేయబోతున్నాను అనే దానికి చాలా ప్లాన్స్ ఉన్నాయి. సో అందుకని ఈ 26 ఇయర్ బిజినెస్ ఎలాగో ప్యారలల్గా నడుస్తుంది, బట్ మ్యూజిక్కి చాలా టైం ఇద్దామని ఎందుకో ఫిక్స్ అయ్యాను. అంటే నేను యాక్చువల్గా అడిగింది ఏంటంటే ఆ టైంకి, అంటే నాకు తెలిసి పెట్టిన ఖర్చు తిరిగి రావటం అనేది గగనం అవుతున్న రోజుల్లో మీరు పెట్టిన ప్రతి ప్రాజెక్టు మీకు ప్రాఫిట్లు తెచ్చిపెట్టింది. ప్లస్ మీరు ఇందాక చెప్పినట్టు మీరు ఏ కాన్సెప్ట్ చేసినా హ్యూజ్ ఆడియన్స్ ప్రజెన్స్ ఉంది, మిమ్మల్ని ఇష్టపడుతున్నారు. అంత అప్లాజ్ ఉన్నప్పుడు ఆల్ ఆఫ్ సడన్ ఎందుకు సైలెంట్ అయిపోయాను? అంటే ఏదో ఒక బలమైన రీజన్ అయితే ఉండాలిగా. సో ఒక రీజన్ ఏంటంటే ఆ డిజిటల్ ఎరాలోకి మూవ్ అయినప్పుడు క్లారిటీ లేక, అంటే అసలు దీని సోర్స్ ఆఫ్ రెవెన్యూ ఏంటి. మ్యూజిక్ వరల్డ్స్ ఉండేవి, గుర్తుంది కదండి, సంగీత్ సాగర్లు, మ్యూజిక్ వరల్డ్, ఇవన్నీ షాపులు ఉండేవి, సుప్రీం ఆడియో అని అవన్నీ స్టోర్స్ ఉండేవి అన్ని చోట్ల. కెసెట్లు దొరికేవి, ఎక్కడ ఏ షాప్కి వెళ్ళినా కెసెట్లు, సీడీలు దొరికేవి. అది కాస్త షట్ అయిపోయింది, ఆ సిస్టమ్ అనేది షట్ అయిపోయింది. హౌ డు యూ వాట్ ఈస్ ద రెవెన్యూ మోడల్ అనేది అర్థం కావటానికి ఒక 1-2 years పట్టింది ఆ ఇండస్ట్రీకే. అండ్ ఆ ఇండస్ట్రీ వెనక్కి అర్థమయ్యే టైం కల్లా నేను కొంచెం బ్రేక్ తీసేసుకున్నా, ఆల్మోస్ట్ డిసైడ్ అయిపోయా అప్పటికి. ఓకే, కొన్ని రోజులు ఆగుదాం, ఇది సెటిల్ అయ్యాక తర్వాత నాకు అనిపించినప్పుడు చేద్దాం. అది ఒక రకంగా చెప్పాలంటే అండి, ఒక చిన్న అదృష్టం అనే చెప్పొచ్చు. వేర్ ఐ కుడ్ డిసైడ్ దట్ ఇవాళ వద్దు, రేపు చేస్తా. చాలాసార్లు ఆ చాయిస్ మన చేతిలో ఉండదు కదండి. అండ్ అది ఉట్టి డబ్బులతో వచ్చేదే కాదు, మల్టిపుల్ థింగ్స్ ఇన్వాల్వ్డ్ ఉంటాయి. ఆ లక్ వల్ల ఐ కుడ్ సే ఓకే, ప్రస్తుతం బ్రేక్ అనుకున్నా. బ్రేకా ఇంకా చాలు, ఇది నెక్స్ట్ పార్ట్ ఆఫ్ మై లైఫ్కి మూవ్ అవుదామా అనుకున్నానా కూడా నాకు క్లారిటీ లేదు. బట్ నెక్స్ట్ ఏమీ ప్లాన్ లేదు, ఎందుకంటే మ్యూజిక్ కాన్సర్ట్స్ కూడా వద్దనుకున్నా ఆ టైంకి. సో వద్దనుకున్నాక మ్యూజిక్ ఊరికే చేసి కాన్సర్ట్ చేయకుండా వాట్ am I డూయింగ్ ఇట్ ఫర్? అండ్ నాకు లైవ్ షోస్, ఆ ఎనర్జీ చాలా ఇష్టం అండి. అంటే ఐ రియలీ, నాకు స్టేజ్ మీద ఉండటం అనేది వైల్ పర్ఫార్మింగ్ ఈజ్ అ గ్రేట్ హై. సో ఆ మూమెంట్ వద్దనుకున్న దాన్ని ఇప్పుడు కొన్ని రోజులు బ్రేక్ తీసుకుందాం అన్న ఉద్దేశంతో
యాక్చువల్లీ తీసుకున్నా. అంతకు మించి పెద్ద కారణం ఏమీ లేదు. నా స్పిరిచువల్ మ్యూజిక్ ఆ జర్నీ కూడా ఐ థాట్ వాజ్ వెరీ ఇంపార్టెంట్ బికాజ్ ఐ ఫెల్ట్ కావాలి అని అనిపించింది, అది చేశాను. సో ఆ ఆనందం 2009లో కదా మీ స్పిరిచువల్ జర్నీ? 11 అంటే జర్నీ స్టార్ట్ అయింది 9లో కొంచెం డీపర్గా, బట్ 11లో మ్యూజిక్ చేశాను. యా, ఆ తర్వాత 15లో అనిపించింది చేయాలని, అలా ఒక పాట చేశాను, ఇంక వదిలేసా అక్కడతో. బట్ 25కి కారణం ఏంటంటే వరల్డ్ టూర్ మీద వెళ్దామని ఒక థాట్. అండ్ దానికి ఐ వాంటెడ్ టు మేక్ లైక్ అ నైస్ కమ్ బ్యాక్ విత్ మొత్తం మెమరీస్ అంతా రీలివ్ చేసి రీవిజిట్ చేద్దాం అన్న కోరికతో. ఓకే. సో మీరు ఈ క్విట్ అవుదాం అనుకున్న టయానికి మీరు పీక్లో ఉన్నారు, బట్ మీరు మళ్ళీ రీఎంట్రీ ఇవ్వాలనుకునే ఈ ప్రజెంట్ టైంలో మీ కాంపిటీషన్ అనేది చాలా హై ఉంది. సో దీంట్లో ఎలా నెగ్గుకు రావాలంటే, మనం బ్రేక్ ఇచ్చాము, మళ్ళీ వచ్చి ఈ కాంపిటీషన్ తట్టుకొని మనం గెలవాలంటే మీరు డిజైన్ అనేది ఎలా చేసుకున్నారు? అలా సో ఇండిపెండెంట్గా పాటలు రావటమా, ఏది రావటమా, రకరకాల జానర్స్లో రావటమా ఉన్నాయి కానివ్వండి, ఇండీ పాప్ అనే సెగ్మెంట్ ఎక్కడైతే వదిలానో అక్కడే ఉంది. మళ్ళీ ఇంకో పాట అట్లాంటి సెగ్మెంట్లో లేదు. ఓకే. పాప్ అనేది అంటే అటువంటి మ్యూజిక్ వీడియోస్ కానీ, అటువంటి ప్రొడక్షన్ కానీ, ఆర్ సింగ్, డాన్స్, పర్ఫామ్, ఆల్ లైక్ అ ఫుల్ ప్యాకేజ్ మ్యూజిక్ వీడియో అనేది లేదు. యూ సీ దెమ్ వెరీ రేర్లీ. ఇక్కడ మనకి ఇంటర్నేషనల్గా ఎక్కువ చూస్తాం ఇలాంటివి, బట్ ఇండియాలో కూడా మీకు ర్యాపర్సు, పంజాబీ వీళ్ళు, అదొక వేరే జానరా. దెన్ చాలాసార్లు ఏమవుతుంది, ఇలాంటి మ్యూజిక్ వీడియోస్ ఎప్పుడు చూస్తామంటే ఎవరో పాడతారు, పర్ఫామ్ చేసేవాళ్ళు ఎవరో ఉంటారు, బట్ పాడి పర్ఫామ్ చేస్తా ఒక పాప్ జానరాలో ఆల్మోస్ట్ వెరీ వెరీ ఫ్యూ. ఒకప్పుడు నేను ఇక్కడ ఉన్నప్పుడు హిందీలో కొంతమంది ఉండేవారు, వాళ్ళంతా అలాగొచ్చిన వాళ్ళే. ఆ తర్వాత ఆ సెగ్మెంట్ కూడా ఇప్పుడు చూస్తే హిందీలో ఎవరో పాడుతున్నారు, ఎవరో యాక్టరు డాన్స్ చేస్తున్నారు పాటకి. ఇట్స్ అన్ ఇండిపెండెంట్ సాంగ్, కానీ పాడిన వాళ్ళు విజువల్లో ఉన్నవాళ్ళు ఒకళ్ళు కాదు. అండ్ పోనీ ఇక్కడ వేరేగా మ్యూజిక్, ఇండిపెండెంట్ మ్యూజిక్ చాలామంది చేస్తున్నారు, కానీ ఒక పాప్ అనే సెగ్మెంట్ కల్చరలీ ఇటువంటి ఒక ఈ స్టైల్ ఆఫ్ మ్యూజిక్ కానీ, వీడియో కానీ, ప్రొడక్షన్ కానీ మళ్ళీ ఎక్కడైతే కిలికి ఆగిందో, ఎక్కడైతే మాహివే అది ఆగిందో, తర్వాత కిలికి వచ్చింది, కిలికి ఆగింది, మళ్ళీ ఇది వచ్చింది ఓజీ. సో ఆ స్పేస్ మాత్రం గ్యాప్ ఉండిపోయింది, మిగతా అన్నీ ఫిల్ అయినాయి చాలా వరకు. సో అందుకని ఐ ఫీల్ లైక్ ఎక్కడో దెర్ ఇస్ అ నీడ్ ఫర్ దిస్. ఈ ఇండస్ట్రీ కూడా ఒక ప్యారలల్గా ఎలా అయితే సినిమాలో డిఫరెంట్ క్రాఫ్ట్స్ ఉన్నాయి, అలా దానికి ఒక మ్యూజిక్ ఇండస్ట్రీ ఉంది, డాన్సర్స్ ఒక ఇది ఉంది, ఎవ్రీ వన్ హ్యాస్ దేర్ ఓన్ ఇది ఉన్నాయి, అన్నిటికీ అసోసియేషన్స్ ఉన్నాయి, యూనియన్స్ ఉన్నాయి, దే హ్యావ్ దేర్ ఓన్ ఇది. బట్ ఇండీ పాప్కి ఆల్మోస్ట్ దెర్ ఇస్ నథింగ్ ఇఫ్ యూ సీ ఇట్. ఇండిపెండెంట్ మ్యూజిక్కే లేదు, ఇండీ పాప్ అయితే ఎవరు లేరు హూ డూ లైక్ రియలీ లైక్ అ రాక్ పాప్ కైండ్ ఆఫ్ అ స్టైల్. సో ఐ థింక్ ఆ స్పేస్ మళ్ళీ ఎందుకో టచ్ చేయాలి, ఫిల్ చేయాలనే ఫీలింగ్ అయితే గట్టిగా వచ్చింది. అండ్ కాన్సర్ట్స్ చేద్దాం అనేది నా మెయిన్, దట్ వాజ్ మై విజన్ ఫర్ ద ఇయర్. అది ఎలా బిల్డ్ చేసుకుంటూ వెళ్తాం, ఏమేమి యాడ్ చేస్తాము అనేది మెనీ థింగ్స్ ఆర్ కమింగ్ అప్. ఒకటి మొదలెడితే దానికి లింక్గా 10 వస్తున్నాయి. సో చూద్దాం ఎటు వెళ్తుందో ఏంటో అని. నేను కూడా ఎక్స్పెరిమెంటే చేస్తున్నానండి ఒక రకంగా చెప్పాలంటే. ఎందుకంటే నేను ఒక దేన్ని కూడా ఇది సక్సెస్ఫుల్, ఇది నాట్ సక్సెస్ఫుల్లా, ఇది ఫెయిల్యూరా అని చెప్పి నేను అలా ఐ కాంట్ ఈవెన్ ఇమాజిన్ జడ్జింగ్ సంథింగ్ లైక్ దట్. ఎందుకంటే నేను సక్సెస్ అండ్ ఫెయిల్యూర్ డిపెండ్స్ ఆన్ హౌ యూ ఫీల్ బై ది ఎండ్ ఆఫ్ ద ప్రోడక్ట్. ఇంకోటి, మీరు ఆపాలి అనుకున్నప్పుడు లేదు కంటిన్యూ చేయమని అన్నవాళ్ళు కానీ, ఇప్పుడు మళ్ళీ మీరు మళ్ళీ రీఎంట్రీ ఇస్తున్నప్పుడు ఇప్పుడు ఎందుకు రిస్క్ అన్నవాళ్ళు కానీ ఎవరున్నారా? ఆపేటప్పుడు వద్దు అని యాక్చువల్లీ ఎవరు ఆ మాట ఆపొద్దు అని అంటే మమ్మీ నేను కలెక్టివ్గా తీసుకున్న కాలేనండి ఇది. ఎందుకంటే అమ్మ కూడా ఇప్పుడు ఏంటి, వాట్ ఈస్ ద ప్రాసెస్ ఆఫ్
మోడ్ ఆఫ్ మానిటైజేషన్ అనేది క్లారిటీ లేనప్పుడు అండ్ నేను పర్ఫామ్ చేయను అన్నప్పుడు, ఓకే, ఈ రెండు వద్దనుకున్నప్పుడు కొన్ని రోజులు ఆగి చూద్దాం అనే థాట్ వాజ్ అ కలెక్టివ్ డెసిషనే. బయట ఇప్పుడు మీలాగా ఎవరైనా అడగటం తప్ప విత్ ఇన్ ద హౌస్ క్లారిటీ ఉండింది, ఆగుదాంలే అని. అండ్ మర్యాద అక్కడ దాకా లైక్ వి మెయింటైన్డ్ త్రూ అవుట్ ఒక లాంటి ఒక ప్రెజెన్స్, ఒక ఆ ఏరియా ఆఫ్ మ్యూజిక్ ఇచ్చిన స్పేస్కి ఒక వి గ్యాదర్డ్ సమ్ రెస్పెక్ట్. సో అది అలా ఉంచి విల్ కమ్ బ్యాక్ వెన్ ఇట్ ఇస్ టైమ్ అనే థాట్లోనే అలా కామ్గా మిగతా ఆర్ట్ మీద ఫోకస్ పెట్టాను. కమ్ బ్యాక్ అప్పుడు ఎందుకు అన్న వాళ్ళు లేరు, కానీ ఎవ్రీ వన్ వాజ్ లైక్ వీ వాంట్ టు సీ యూ లైవ్, స్టేజ్ మీద చూడాలని ఉంది. ఎందుకంటే చాలా కాన్సర్ట్స్కి పెద్ద పెద్ద వాటికి ఇక్కడ మన సౌత్ ఇండియన్ వాటికి వెళ్ళినప్పుడు ఇక్కడ ఇది చేసుంటే బాగుండేది, ఇక్కడ ఈ స్కోప్ ఉంది, వాళ్ళు అది మిస్ అయ్యారు అని నాకు ఆడియన్స్లో కూర్చొని యాజ్ అన్ ఆర్టిస్ట్ అవన్నీ చూస్తూ ఉంటా. సో ఆ కోరిక ఆఫ్ వాంటింగ్ టు మేక్ సంథింగ్ వెరీ యూనిక్ అనేది ఎక్కడో లోపల డీప్ డౌన్ ఎప్పుడూ ఉంటుంది. సో ఇప్పుడు ఆ స్పేస్లో ఉంది కాబట్టి ఐ వాంట్ టు యాక్చువల్లీ బిల్డ్ ఎ లైవ్ స్పేస్ లైక్, అంటే మీరు వచ్చి ఆడియన్స్లో కూర్చుంటే ఇలా చూస్తూ ఉండగానే అయిపోయేటట్టు షో, ఈ ఒక ప్రొడక్షన్ అలా ఉండేటట్టు అని నాకు ఒక కోరిక. అది ఎంతవరకు ఏ స్టేజ్ వరకు లాగుతానా అనేది పక్కన పెడితే మొండిదాన్ని కాబట్టి చేస్తా. ఇప్పుడు హాయ్ రబ్బా అనేది ఒక బ్రాండ్, ఒక విధంగా చెప్పాలంటే మీ ఇంటి పేరు అయిపోయింది. అవును. ఇప్పుడు దాన్ని చేంజ్ చేయాలి అని ఓజీ క్వీన్ ఆఫ్ పాప్ అనే బ్రాండ్ నేమ్తో ఇప్పుడు మళ్ళా వస్తున్నారు కదా. సో దీని మీద ఏమన్నా విమర్శలు వచ్చినాయా? లేదండి, యాక్చువల్లీ ఏమైందంటే నాకు మీడియా నుంచే యంగ్ కొత్త పోర్టల్స్ వాళ్ళు వీళ్ళు ఉన్నారు కదా, వన్ ఆఫ్ దేర్ ఇంటర్వ్యూసే యువర్ ఓజీ ఆఫ్ పాప్ అని వాళ్ళు ఇచ్చిన పేరు. ఓకే, ఆ టైంలో ఏంటి ఓజీ గోలా అనుకునేదాన్ని. ఇట్స్ అ వెరీ ర్యాపర్ టర్మ్ యాక్చువల్లీ, అది ఎక్కువ వాడతారు. అండ్ ఓజీ అనేది ఏ ఫీల్డ్లో ఫస్ట్ అంటే దానికి ఇట్ కుడ్ బి ఓజీ ఇన్ మీడియా అనొచ్చు, ఓజీ ఇన్ ద కుడ్ బి అ సర్టన్ కైండ్ ఆఫ్ మ్యూజిక్, ఓ సర్టన్ కైండ్ ఆఫ్ ఇది. సో ఓజీ ఇండిపెండెంట్ మ్యూజిక్ అండ్ క్వీన్ ఆఫ్ పాప్ సౌత్కి అనేది. అండ్ క్వీన్ ఆఫ్ పాప్ అనేది అన్నీ మీ మీడియా ఇచ్చిన ట్యాగ్సేనండి నాకు, నా అంతటి నేను పెట్టుకున్న ట్యాగ్ ఏదీ లేదు. సో దానికి ఎవరు అబ్జెక్షన్ చెప్పర్లే, కానీ ఓజీ అనగానే పవన్ కళ్యాణ్ గారు ఫ్యాన్స్ ముందుకు వస్తారు కదా. అది సినిమా అండి, ఇట్ ఈస్ అ మూవీ, దిస్ ఇస్ సంథింగ్ ఎల్స్. అసలు దానికి దీనికి ఐ థింక్ ఇట్ ఈస్ లైక్ అది మూవీ టైటిల్, సో డిఫరెంట్ ఒక్కొక్క జాన్రాలో ఒక్కొక్కటి, అది ఇట్స్ అ వర్డ్. ఇట్స్ లైక్ కొన్ని భక్తి పాటలకి ఒకళ్ళకి రైట్ ఒకళ్ళకి రైట్ లేదు అనేది ఉండదు కదా. ఇప్పుడు హనుమాన్ చాలీసా ఎన్ని రకాలుగా ఎవరైనా పాడొచ్చు. సో ఇట్స్ ఓజీ ఇస్ దట్ కైండ్ ఆఫ్ అ టర్మ్. నాకు ఇది ఇంకెలా కంపేర్ చేయాలో తెలియక అది చెప్పాను. బట్ ఐఎమ్ సేయింగ్ దట్ ఇట్స్ అ కామన్ టర్మ్ దట్ ఈస్ నాట్ ఒకళ్ళదా ఇదా అని కాదు. ఆ మూవీ మచ్ బిఫోర్ దట్ మూవీ కేమే ఈ ప్రాజెక్ట్ ఎప్పటి నుంచో అనుకుంటున్నాం, బయటికి రావడానికి నాళ్ళు పట్టింది. పాప్ అనేది మీకు అందరూ ఇచ్చిన బిరుదు అది. బట్ ఓజీ ఒరిజినల్ గ్యాంగ్స్టర్ క్వీన్ ఆఫ్ పాప్ అనేది ఆఫ్ కోర్స్ అది ఇన్ దట్ ఏరియా, ఇన్ దట్ సెగ్మెంట్ వెళ్ళాలంటే వాళ్ళకి అర్థమయ్యే భాషలో మాట్లాడాలి మనం. సో వాళ్ళు ఇచ్చిన ఇదే వాడుకున్నా, అంటే వాళ్ళు ఇచ్చిన పదమే నేను దాన్ని ఓన్ చేసుకున్నాను అంతే. ఈ కంబ్యాక్ ఇస్తూ మసకతో స్టార్ట్ చేయాలని ఎందుకు అనిపించింది? అసలు అనిపించలేదండి. మస్క అనేది మీరు ఇంతకుముందు చేసిన ఒక ఆల్బమ్, అది కూడా సక్సెస్ఫుల్ ఆల్బమ్. సో రీఎంట్రీ ఇవ్వాలనుకున్నప్పుడు ఏదైనా కొత్తగా చేస్తే బాగుండేది అని అనిపించిందా, లేదంటే ఆల్రెడీ పాపులర్ అయిన సాంగ్ కాబట్టి ఈ సాంగ్తో ఎంట్రీ ఇస్తే బాగుంటుందనే ఉద్దేశంతో చేశారు? అలా యాక్చువల్లీ చెప్పాలంటే మస్క అనే పాట దీంట్లో ఐడియాలో లేదు. ఓకే, ఈ పాట ఏదైతే ఉందో అది నేను 10 ఏళ్ల క్రితం ఆ బ్యాక్గ్రౌండ్ దట్ మ్యూజిక్ అంతా ఒక 10 ఏళ్ల క్రితం బాంబే నుంచి నా ఫ్రెండ్ బాస్కో కొరియోగ్రాఫర్, తను ఏదో వేరే దానికి వినిపిస్తే ఇది భలే ఉంది, దీన్ని ఏదన్నా చెయ్యాలి అన్న ఉద్దేశంతో
ఒక ఆలోచనతో నేను దేనితోనో కలిపి ఏదో చేస్తాను బాస్కో అని అట్లా క్లియర్గా చెప్పితే అలా 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 సాగింది. సాగి నేను ఏదో వదిలేసా చాన్నాళ్ళు. సడన్గా ఇది చేస్తున్నప్పుడు ఒక పాట నాకు నచ్చింది ఉంది, ఒక బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ వర్క్ అవుతుందని ఫీలింగ్ ఉంది. ఒక ర్యాపర్ చేసింది బాంబేలో. సో అది తీసుకొని నేను అన్నాను దాన్ని ఏదో కలిపి ఏదో చేస్తాను అని చెప్పన్నాను. అయిపోయింది. పాడాను, ఈ పాట పాడా, అది పాడా, ఇంకేవో ఒక 4-5 ట్రై చేశా. బాగుంది కానీ అనుకుంటున్నా. సరే కాసేపు ఆగి ఒక ఐడియా వచ్చింది. మైక్ ఆన్ చేయని స్టూడియోలోకి వెళ్ళి మా సౌండ్ ఇంజనీర్ని, ఆ పాట అట్టా ప్లే అవుతుంది ట్రాక్. మేము రీప్రోగ్రామ్ చేసాం, మళ్ళీ మ్యూజిక్ ట్రాక్ ప్లే అవుతుంది. బికాజ్ బ్యాక్గ్రౌండ్ అంతా రెడీ చేసాం. దాని మీద మస్క పాడితే దీనికోసం ఆ పాట చేసినట్టు తయారైంది. సింక్ అయిపోయింది అస్సలు అలా. అంటే విన్నాళ్ళందరూ అబ్బాయి ఎంత డిఫరెంట్గా సింక్ అయింది అని. సింక్ అవ్వలా, అలా అయిపోయిన పాట మీద పాడితే అలా అయింది లిటరలీ. అండ్ దెన్ అప్పుడు అనిపించింది కమ్బ్యాక్ అన్నప్పుడు ఒక పాత గుర్తు నేను చేస్తే ఇట్స్ అన్ ఎమోషన్. మీకు ఆ వీడియో అంతా చూస్తూ ఉన్నప్పుడు సడన్గా మస్క ప్లే అయినప్పుడు ఒక చిన్న నాస్టాలజియా ఉంటుంది కదండి, పాత గుర్తు అని. ఐ సెడ్ లెట్ మీ కీప్ ఇట్. ఎందుకంటే అది ఏదో కాదు, నాదే కదా. నన్ను మీరు గుర్తుపెట్టుకునేది ఆ పాటతో చాలా లింక్ ఉంది. సో లెట్ అస్ కీప్ ఇట్ అని అలా చేశా. కానీ నెక్స్ట్ రాబోయేవన్నీ ఒరిజినల్సే. కానీ అసలు మీరు ఎప్పుడు చూడని అవతారాల్లో ఒక ఇండీ పాప్ అవతారంలో నెక్స్ట్లో చూస్తారు. అది వీడియో రెడీ అయిపోయింది. అది మేబీ ఐదర్ ఎండ్ ఆఫ్ డిసెంబర్ ఆర్ 1st of January, కొత్త సంవత్సరం. నేను అదే చెప్తా, పండగ మేమే తీసుకొస్తున్నాం ఆ పాటతో. అంత సెలబ్రేషన్, ఫుల్ సెలబ్రేషన్. పాట అంతా పండగే అది. సో ఈ మసక ముందు మీరు అనుకున్న అది లిరిక్ గుర్తుందా? అది యాక్చువల్లీ అది కూడా ఇవన్నీ ఏమైనాయి అంటే అండి, నేను చిన్నప్పుడు వైల్ ఐ వాజ్ గ్రోయింగ్ అప్ చేద్దాం నేను స్టేజ్ మీద పాడిన పాటల్లో నుంచి ఒక ఇన్స్పిరేషన్ తీసుకొని చేశా. మీకు కొంచెం నీరు సాంగ్ తెలుసు కదా, దొంగ తెలుసు, కొంచెం నీరు కొంచెం నిప్పు. కరెక్ట్. దాంట్లో ఉన్న ఒక పార్ట్ తీసుకొని ట్రై చేశా, ఉన్నాయి నా గుండెల్లోన. దాంట్లో చరణం ఉంటుంది, ఆ చంద్రలేఖ ఉంటుంది. అండ్ దెన్ తరరా తరరారా ఆ పాటు ఇది కలిపి ఏదో చిన్న మిక్స్ చేశా. కానీ ఎక్కడో ఇట్లా మస్క పెట్టగానే ఇది నా పాట అని మస్క స్టాంప్ వేసినట్టు అయిపోయింది అక్కడ. సో ఇంకా అలా ఆగిపోవాల్సి వచ్చింది, లేకపోతే అసలు ప్లాన్ వేరుండింది. మీకేమనిపించిందో మీరు చెప్పాలి ఈ క్వశ్చన్, నేను మిమ్మల్ని నెయ్యాలి. నిన్న వీడియో చూసినప్పుడు బాగాలేకపోతే అప్పుడే అడిగేవాళ్ళం కదా, ఎందుకు మీరు ఎందుకు అది చేశారు. అవును. సో బాగుంది, పిక్చరైజేషన్ బాగుంది, మూమెంట్స్ బాగున్నాయి, అన్నీ బాగున్నాయి. ఆ పాట రావటం మీకు చిన్న గుర్తు వచ్చింది, లైక్ ఇట్ డిడ్ ఇట్ ట్రిగర్ ఓల్డ్ మెమరీ. హైదరాబాద్ దగ్గర నుంచి చూస్తున్నాం కదా. అవును. సో డెఫినెట్గా సంథింగ్ డిఫరెంట్ అనే ఫీల్ అయ్యాము. ఓకే. సో అది యాక్సిడెంట్లీ. కానీ 25 years తర్వాత కూడా అదే ఎనర్జీ, అదే ఎలా మెయింటైన్ చేస్తున్నారు? ఏంటి దానికి మీ ఓల్డ్ స్కూల్ కారణమా లేదంటే ఏంటి? ఓల్డ్ స్కూల్ కూడా కారణమే, కాకపోతే ఒకటి వెరీ ఇంపార్టెంట్ థింగ్ ఇస్ మన మైండ్ ఫ్రెష్గా క్లీన్గా భారాలేవి పెట్టుకోకుండా ఎప్పటికప్పుడు హార్ట్ లైట్గా మైండ్ క్లియర్గా ఉంటే ఆటోమేటిక్గా ఐ థింక్ బాడీ దేనికైనా కోఆపరేట్ చేస్తుందని నేను నమ్ముతున్నా. బికాజ్ నాకు ఇప్పుడు దాకా లైఫ్లో అన్నీ అలాగే జరిగినాయి. అండ్ ఐ థింక్ ఈ 25 yearsలో మార్పు ఏంటి అంటే, చిన్న పిల్లని ఎక్స్పీరియన్స్తో కొంచెం మెచ్యూరిటీ వచ్చి ద వే ఐ లుక్ ఎట్ లైఫ్ కొంచెం మారింది. అంతే తప్ప ఎనర్జీ, ద వే నా లోపల ఉన్న ఒక చైల్డ్, అవన్నీ అలాగే ఉండిపోయినాయి. ఒక్క మెచ్యూరిటీ మాత్రం కొంచెం రావాలి కదండి, లేకపోతే ఏజ్కి ఇది లేదు, పర్పస్ ఉండాలి ఏజింగ్కి. సో ఐ థింక్ దట్ వాజ్ ద మార్పు. బట్ నేను వెయిట్
ఫిట్నెస్ అవి చాలా, అంటే ఎక్కడైనా దారి కొంచెం తప్పినా ఎక్కువ తప్పనివ్వకుండా వెంటనే దాన్ని ఐ బ్రింగ్ ఇట్ బ్యాక్ ఇన్ టు మై కంట్రోల్ అండ్ ఐసే లేదు, నేను స్కేల్ ఎక్కుతాను, రోజు ఎక్కుతాను, చెక్ చేసుకుంటాను. అండ్ కానీ ఈ ప్రాజెక్ట్కి నేను డెఫినెట్గా కష్టపడి ఐ లాస్ట్ దట్ ఎక్స్ట్రా దట్ ఐ ఫెల్ట్ అక్కర్లేదు స్క్రీన్కి అనుకుందంతా చేశాను. ఈ మార్చ్ నుంచి 9 కేజీలు తగ్గానండి. ఎప్పుడు ఐ వాజ్ నెవర్ ఓవర్ వెయిట్, బట్ ఇప్పుడు యాక్చువల్లీ స్కేల్ మీద అండర్ వెయిట్ ఉన్నా. స్క్రీన్కి సరిపడా కానీ స్కేల్కి అండర్ వెయిట్. బట్ ఐ థింక్ ఒక నంబర్ అనే దాని మీద కన్నా మన బాడీ మన మైండ్ ఎలా ఫీల్ అవుతుంది అనేది ఐ థింక్ ఇస్ ద రైట్ వెయిట్. ఐ థింక్ రైట్ నో ఐ ఫీల్ గుడ్. అది. సో మీ ఓల్డ్ స్కూల్ ప్రొడక్ట్స్ సో ఈ విషయంలో ఎంతవరకు ఉపయోగపడ్డాయి, అసలు ఏంటి? ఓల్డ్ స్కూల్ అనేది నేను ఇప్పుడు మీకు మార్కెట్లోకి వచ్చి 2 years అండి ఫర్ బయింగ్. ఓకే, ఎలా ఆన్లైన్లోనా? ఆన్లైన్ కానీ కొన్ని స్టోర్స్లో కానీ డిఫరెంట్ పార్ట్స్లో, మెయిన్లీ ఆన్లైన్. ఓకే, ఇప్పుడు ఎయిర్పోర్ట్లో స్టార్ట్ అవుతుంది. ఓకే, వర్క్ స్టార్ట్ అయిపోయింది ఆల్రెడీ. మేబీ ఇన్ 2 months విల్ బీ లైవ్ ఇన్ ద హైదరాబాద్ ఎయిర్పోర్ట్. దట్స్ అవర్ ఫస్ట్ ఎయిర్పోర్ట్ స్టోర్. ఓకే, కానీ దీని వెనకాల ఒక 7 ఏళ్ళ పనిచేసాం. ఈ 2 ఏళ్లకు ముందు ఒక 7 ఏళ్ళు. ఓకే, 9 years. ఈ 9 yearsలో నాకు పర్సనల్గా యాజ్ అన్ ఆర్టిస్ట్ అని పక్కన పెడితే, యాజ్ అన్ ఆంట్రప్రెన్యూర్ ఆర్ యాజ్ అ పర్సన్, క్రియేటింగ్ సంథింగ్ న్యూ అండ్ ఇంట్రెస్టింగ్ అనేది ఈజ్ ద మెయిన్ ఎనర్జీ ఆఫ్ మై లైఫ్ ఎనర్జీ సోర్స్ అదే. అండ్ నాకు ఓల్డ్ స్కూల్ ఇచ్చే అంత సాటిస్ఫాక్షన్ ఇన్ దట్ ప్రాసెస్. బికాజ్ నాకు డ్రీమ్ ఏంటంటే ఇండియన్ స్కిన్ కేర్ అండ్ హెరిటేజ్ వరల్డ్లో ఎక్కడైనా ఈ బ్రాండ్ చూస్తే దిస్ ఈజ్ ఇండియా అనే ఫీలింగ్ వచ్చేటట్టు ఉండాలి అనేది నా కోరిక విత్ ఓల్డ్ స్కూల్. అందుకే దాని వెనక అన్ని సంవత్సరాలు పనిచేసి, అంటే పని కూడా ఏదైతే చేశానో ప్రతి లెవెల్లో ఎంజాయ్ చేసుకుంటా చేశానండి. కష్టమైనా నష్టమైనా టైం పట్టినా ఎంజాయ్ చేసుకుంటా చేశా. సో ఐ థింక్ ఆల్ ఆఫ్ దీస్ పుట్ టుగెదర్ స్కిన్ మీద చూపిస్తాయి, బాడీ మీద చూపిస్తాయి, మైండ్ మీద చూపిస్తాయి. సో ఐ వుడ్ సే ఒక్క ఫ్యాక్టర్ కాదు, అన్నీ కూడా. అంటే ఈచ్ అండ్ ఎవ్రీ ప్రోడక్ట్ సైంటిఫిక్గా టెస్టెడ్, ట్రైడ్, సర్టిఫైడ్. అండ్ ఈ ప్రోడక్ట్స్ అన్నీ కూడా చాలా వరకు నన్ను బాగా ఇష్టపడి రాకముందు కూడా వాడిన వాళ్ళు కూడా స్కేల్ అప్ చేసినప్పుడు నువ్వు ఇదే లెవెల్లో ఆ ఇంటిగ్రిటీని మెయింటైన్ చేయగలవా, ఎందుకంటే నీకు ప్రొడక్షన్ స్కేల్ అయినప్పుడు నువ్వు ఎక్కడో చోట కాంప్రమైజ్, అంటే క్వాలిటీలో కాదు కానీ ప్రాసెస్లో ఏమైనా కాంప్రమైజ్ అవ్వాల్సి వస్తుంది. నువ్వు ఒక ప్రోడక్ట్ ఇన్ అండ్ అవుట్ గంటన్నరలో వేరే ఫ్యాక్టరీలో లాగా చేయమండి. ఇవాళ ఇది కావాలి అనుకుంటే, ఇప్పుడు ఈ డేట్కి ఇది అవ్వాలి అనుకుంటే దాని వెనక ఒక చాలా పెద్ద సైకిల్ ఉంటుంది మాకు ప్రొడక్షన్కి. సో మాకు ఫ్యాక్టరీలో జాయిన్ అయిన వాళ్ళందరినీ కూడా నేను ఫస్ట్ ఒకటే చెప్తా, ఇప్పుడు దాకా నేర్చుకున్నవన్నీ ఆర్ చేసిన ప్రాసెస్లన్నీ ఫ్యాక్టరీ బయట వదిలేసి లోపలికి రండి. ఎందుకంటే మనం అలా చెయ్యం, మన ప్రాసెస్ వేరు. ఈరోజు నాకు ఒకటి కావాలి అంటే 10కి మొదలెడతాం, 12 కల్లా ప్యాక్ చేసి హ్యాండ్ ఓవర్ చేస్తాం అనేలాగా ఒక 4 ఇంగ్రీడియంట్స్ కలిపేసి మెషిన్లో వేస్తే అవుట్ వచ్చేస్తుంది అనే ప్రోడక్ట్స్ కావు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక తాటి ముంజే తీసుకున్నాం అనుకోండి, ఆ సీజన్ కోసం ఫస్ట్ మ్యాంగోస్, తాటి ముంజులు సమ్మర్ కోసం వెయిట్ చేస్తాం. ఒక్కొక్క ఫ్రూట్ ఒక్కొక్క ఇదో ఆ సీజన్ కోసం వెయిట్ చేస్తాం. ఆ సీజన్లో వచ్చినప్పుడు దాన్ని ఎలా అయితే ప్రిజర్వ్ చేయాలో దాన్ని అలాగా కుక్ చేసి పెడతాం. కుక్ చేసి ఉంచినాక దాని తర్వాత దాని నుంచి ఎక్స్ట్రాక్షన్స్ త్రూ అవుట్ ద ఇయర్ తీస్తాం. సో ఇప్పుడు మీరు రేపు ఒక ప్రోడక్ట్ రెడీ చేయాలంటే 4 రోజుల ముందు నుంచి ఎక్స్ట్రాక్షన్ పని మొదలెడతాం. అది ఏ ఫ్యాక్టరీలో ఎవ్వరూ చేయరండి. ఒక్కొక్క ప్రోడక్ట్కి ఇంత లెంత్ ఉంటుంది ప్రాసెస్, ఇంత డీటెయిలింగ్. సో ఇప్పుడు ఈ రోజుకి సక్సెస్ ఏంటి ఓల్డ్ స్కూల్కి అని నేను చెప్పాలంటే, జీరోలో మొదలెట్టి ఇప్పుడు మేమున్న స్టేజ్లో ఉన్నదానికి ఆ రోజు ప్రాసెస్ ఈ రోజు కూడా మెయింటైన్ చేస్తాం. ఎక్కడా కూడా దెర్ ఇస్ నో గ్యాప్. అండ్ ఇది ఇలా టైం పడుతుంది కదా,
బయట పొడి దొరుకుతుంది, ఆ పొడి వేసేద్దాం దీని బదులు, దీని లాంటిది పొడి దొరుకుతుంది అనేది చేయట్లా. కానీ ఇప్పుడు మార్కెట్లో ఉన్న ఆల్మోస్ట్ ఆల్ మోర్ దాన్ 95% ఫ్రూట్స్ అన్నీ ఏదో ఒక రసాయనాలు కలిపి పండించినవే అవైలబిలిటీలో ఉన్నాయి. సో మీరు ఆర్గానిక్ ఫ్రూట్స్ని గ్యాదర్ చేయటం అనేది ఎలా చేస్తున్నారు అసలు? సో అన్ని ఇంగ్రీడియంట్స్ ఆర్గానిక్ దొరకడం చాలా కష్టం అండి. ఏదైనా సరే, ఎక్కడైనా, ఎవరికైనా, వాట్ ఎవర్ 99.9% ఏదైతే ఆర్గానిక్ సర్టిఫైడ్గా ప్రాపర్ సోర్స్ నుంచి దొరుకుతాయో అవి సోర్స్ చేయటం, లేకపోతే గ్రో చేయటం చేస్తాం. ఐ వుడెంట్ సే ప్రతి ఫ్రూట్ ఆర్గానికే అనం. సో ఆర్గానిక్ అనే పదాన్ని చాలా లూజ్గా మిస్యూజ్ చాలా చేసేస్తారు. సో అలాగా మేము ఏదైతే మీరు లేబుల్ చూసినా ఏవేవి ఆ బాక్స్లో 100% ఆర్గానిక్ అని మేము నమ్ముతాము అండ్ వీ హ్యావ్ అ ప్రూఫ్ మాత్రమే ఒక స్టార్ ఉంటుంది. మిగతా అన్నీ న్యాచురలీ గ్రోన్, న్యాచురలీ. ఎందుకంటే ఒక ఆర్గానిక్ ఫార్మింగ్ చేయాలంటే కూడా కొన్ని కేసుల్లో కొన్ని ప్రోడక్ట్స్కి ఒక 1.5-2 సంవత్సరాలు టు 5 సంవత్సరాలు ఆ సాయిల్ ఏమీ చేయకుండా వదిలేసి తిప్పి అది మొత్తం 5 ఏళ్ళు ఆగాకే దాంట్లో పండించవచ్చు లాంటివి కూడా ఉంటాయండి. సో ఆర్గానికలీ సోర్సింగ్ ఎవ్రీథింగ్ ఈజ్ ఆల్మోస్ట్ ఇంపాసిబుల్. సో అలా ఇప్పుడు ఆర్గానిక్ అని బ్రాండ్ పెట్టేసామంటే దానిలో చాలా తక్కువ ఇంగ్రీడియంట్సే ఉండగలవు విచ్ ఆర్ ఏబుల్ టు బీ సోర్స్డ్ లైక్ దట్. అన్ని ఇంగ్రీడియంట్స్తో ప్రోడక్ట్ చేసినప్పుడు ఇట్ ఈస్ ఆల్మోస్ట్ ఇంపాసిబుల్ టు మేక్ ఇట్ 100% ఆర్గానిక్ ప్రోడక్ట్. మనం చాలాసార్లు ఎక్కడో ఒక చిన్న పదం మిస్ అయ్యి ఆర్గానిక్ అనే వర్డ్ చూసి అది ఆర్గానిక్ అని అనేసుకుంటాం. సో ఈవెన్ దట్స్ అ మార్కెటింగ్ థింగ్ ఫర్ మోస్ట్ బ్రాండ్స్. మరి ఇంత కష్టపడి అంత సైంటిఫిక్గా ప్రోడక్ట్ని మీరు మార్కెట్లో తెచ్చేటప్పుడు ఆబ్వియస్గా దాని కాస్ట్ అనేది ఎక్కువే ఉంటుంది. కామన్ మ్యాన్ కంటే, కామన్ పీపుల్ అఫోర్డబిలిటీ కన్నా ఎక్కువ ఉంటుంది. సో దాన్ని అధిగమించడానికి ఏం చేస్తారు, మరి ఏం చేయబోతున్నారు? సో మేము ఒక సెగ్మెంట్ ఆఫ్ ప్రైస్ రేంజ్ అనేది ఫిక్స్ అయ్యామండి. బికాస్ వాట్ ఎవర్ ది ఎఫర్ట్, ప్రొడక్షన్, ఆల్ కాస్ట్ చూసుకొని అండ్ ఎఫర్ట్, మెయిన్లీ ఎఫర్ట్ అండ్ టైం లైన్. గంటలో చేసేదానికి 4 రోజులు పట్టేదానికి తేడా ఉంటుంది కదా. టైమ్ ఈజ్ మనీ. సో ఆ ఎఫర్ట్కి తగ్గట్టుగా వాట్ ఈస్ ద రైట్ ప్రైస్ అనేది, ఇన్ఫ్యాక్ట్ ఈ క్వశ్చన్ నన్ను మొన్న ఇంకొకరు కూడా అడిగారు, స్టూడెంట్స్ అడిగారు. వీ వుడ్ లవ్ టు యూజ్ ఇట్ బట్ కొన్ని ప్రోడక్ట్స్ కొనాలి అనిపిస్తుంది కానీ మేము అఫోర్డ్ చేయలేమని కొన్నిసార్లు ఆగుతున్నాం అని అడిగారు. నేను ఒక్కటే చెప్పా, ద అమౌంట్ ఆఫ్ ఎఫర్ట్, ద అమౌంట్ ఆఫ్ ఎనర్జీ దట్ వెంట్ ఇన్ టు బిల్డింగ్ ఇట్, ఆ ప్రాసెస్కి దానికి ఇంతకన్నా తక్కువ లెవెల్లో పెట్టామంటే యాజ్ అ బ్రాండ్ ఇంజస్టిస్ చేసిన వాళ్ళం అవుతాం ప్రోడక్ట్కి. అది నెంబర్ 1. అండ్ ప్రాఫిటబిలిటీ అనేది అసలు ఎప్పటికి వస్తుందో లేదో కూడా తెలియని సిచ్యువేషన్ ఉంటుంది, నెంబర్ 2. అండ్ వీ వాంట్ ఇట్ టు బీ ఓల్డ్ స్కూల్, హ్యాస్ టు బీ ఆస్పిరేషనల్. అంటే మరీ ఎక్కడో ఉండకూడదు కానీ అందుబాటే లేకుండా, అలా అని వీ డోంట్ వాంట్ ఇట్ టు కమ్ అండర్ ఇది చీప్గా కొనేసుకునే లాంటిది కాదు, ఎందుకంటే దాని విలువ తెలియాలి. సో ఒక ప్లేస్లో పెట్టాము వేర్ ఇట్ ఈస్ ఆస్పిరేషనల్ అన్నట్టు. అంటే మనం అప్గ్రేడ్ అవుతా వెళ్ళినప్పుడు అక్కడ ఆగి ఇది కావాలి, ఇది నాకు కావాలి అనే కోరిక ఒక స్టూడెంట్కి కూడా ఉండాలి. అండ్ దే షుడ్ ఫీల్ ఆస్పిరేషనల్, అదేది కొనుక్కోగలగాలి రేపు అని. సో ఐ థింక్ ఆ పాయింట్లో వీ వర్ సక్సెస్ఫుల్. ఓకే, ప్రైస్ పాయింట్ చాలా రకరకాల ఒపీనియన్స్ ఉంటాయి దాని మీద. 500 రూపాయలు పెట్టినా ఉండొచ్చు, 2000 పెట్టినా ఉండొచ్చు దానికి. సో ఐ థింక్ దట్ ఈస్ అవర్ జస్టిఫికేషన్ ఫర్ ఇట్, ఎఫర్ట్. ఓల్డ్ స్కూల్ స్టార్ట్ చేసినప్పుడు మీ టర్న్ ఓవర్ ఏంటి? ప్రజెంట్ ఇప్పుడు ఆఫ్టర్ 9 years తర్వాత? 9 years అన్నాను, 2 yearsగా మార్కెట్లోకి వచ్చి 2 years. అంటే అఫ్ కోర్స్ మీరు ముందు బిగినింగ్ R&D అదంతా రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్. ఓకే. సో ఇట్స్ నాట్ డైరెక్ట్ బిజినెస్. ఓకే. కానీ ఆ టైంలో ఏం చేసాము, బట్ ఇన్వెస్ట్మెంట్ అనేది మీకు అప్పటి నుంచి స్టార్ట్ మొదలెట్టాం. కాకపోతే మాకు మార్కెటింగ్, పబ్లిక్లోకి వెళ్ళటానికి ఆ ప్యాకేజింగ్, బాటిల్స్, ఆ కాస్ట్ ఉంటుంది కదండి. లైక్ అప్పుడు దాకా ఏంటి, ఇట్స్ మోర్ రీసెర్చ్. ఓకే. ఆ తర్వాత మార్కెట్లోకి వెళ్ళే టైంకి కాస్ట్ అన్నీ ఆబ్వియస్గా, ఇప్పుడు మీకు ఒక బాటిల్, ఒక బాక్స్, ఒక
ఎవ్రీథింగ్ రిలేటెడ్ టు ఇట్. మార్కెటింగ్, ఆన్లైన్ పెట్టాలంటే దెన్ స్టాకింగ్ ఇవన్నీ ఉంటాయి కదా చాలా. అండ్ యువర్ మ్యానుఫ్యాక్చరింగ్ అ లాట్ ఆఫ్ క్వాంటిటీ అండ్ కీపింగ్ ఇట్ రెడీ. సో వీటన్నిటి మీద ఎక్స్పెన్సెస్ ఆబ్వియస్గా పెరుగుతాయి. సో టుడే వేర్ వీ స్టార్టెడ్ వాజ్ ఆబ్వియస్లీ అట్ జీరో నుంచే కదా ఎవరైనా స్టార్ట్ చేసేది. టుడే ఇన్ 2 years వీఆర్ ఎట్ అబౌట్ 24 crores a year అండి. యా, సో అక్కడి నుంచి అండ్ వీ బిన్ గ్రోయింగ్ ఎట్ 10-15% ఎవ్రీ మంత్. ఎవ్రీ మంత్. యా, సూపర్. యా. సో ఇక ఓల్డ్ స్కూల్ అనే దానికి డోకా లేదు. ఎవరు మెయింటెనెన్స్? ఎవరు? మీ హస్బెండా లేదంటే ఎవరు? సో ప్రోడక్ట్, రీసెర్చ్ డెవలప్మెంట్, ప్యాకేజింగ్, దెన్ ఫ్యాక్టరీ రిలేటెడ్ సర్టన్ వాట్ ఎవర్ ఆ ఆస్పెక్ట్స్ అన్నీ నేను ఇన్వాల్వ్ అయి ఉంటానండి. అండ్ టాకింగ్ అబౌట్ ద ప్రోడక్ట్. నా అవసరం అంటే ఏమైంది, నేను ఫస్ట్ నేను కాదు లెట్ ఇట్ బి అనేదాన్ని, కానీ ఒక్కసారి మాట్లాడేసరికి దాని గురించి చాలా అవేర్నెస్ వచ్చి నాకు అర్థమైంది ఏంటంటే యాజ్ అ ఫౌండర్ నేను చెప్పినప్పుడు దాని ఒథెంటిసిటీ వేరు. సో ఆ పార్ట్ అంతా నేను ఐ టేక్ కేర్ ఆఫ్ ఇట్. బట్ డే టు డే ఆపరేషన్స్, సిస్టమ్స్, ప్రాసెసెస్, ఆన్లైన్ సేల్ రిలేటెడ్ స్టఫ్, మార్కెటింగ్ రిలేటెడ్ లైక్ ప్లానింగ్, కాంటెంట్ అంతా నేను, బట్ ప్లానింగ్, ఎగ్జిక్యూషన్ అవన్నీ శశాంక్. సో నాకు అస్సలు ఆ ఏరియాలో స్ట్రెంగ్త్ లేదు. శశాంక్ ఈ ఏరియాలో అవగాహన చెయ్యొచ్చు, కానీ నేను ఆలోచించేలాగా తనకి ఈ ఏరియాలో స్ట్రెంగ్త్ లేదు, తన ఎగ్జిక్యూషన్ స్ట్రెంగ్త్ నాకు లేదు. సో ఆ బ్యాలెన్స్ మాకు వర్క్స్ అవుట్ వెరీ వెల్. జోడుకూరలాగా పరిగెడుతున్నారు. ఓకే. ఓకే, మీరు ఇప్పుడు కమ్ బ్యాక్ టు పాప్ అన్నప్పుడు శశాంక్ రియాక్షన్ ఏంటి? ఆయన యాక్చువల్లీ చెప్పాలంటే తను అసలు ఎప్పుడు కూడా తనకి మ్యూజిక్ చాలా ఇష్టం అండి. ఇన్ఫ్యాక్ట్ నువ్వు నెక్స్ట్ ఇలాంటి ఇచ్చే అని నాకు ఎన్ని వీడియోలు పంపుతూ ఉంటాడు రెఫరెన్స్లు. శశాంక్కి ర్యాప్ చాలా ఇష్టం, నువ్వు ర్యాప్ చేయాలి అంటాడు. సో అట్లాగా తనకి కొన్ని ఉంటాయి కోరికలు, ఇట్లా చేయి, అలా చేయి, అలా చేయి. హీ నోస్ నేను చాలా ఇన్ మై ఓన్ హెడ్, ఇన్ మై ఓన్ వేస్ నేను ఎంతైతే బ్రాడ్ మైండెడ్ ఉండొచ్చో అంత నేను కన్జర్వేటివ్ కూడా అని తనకి తెలుసు. సో ఎక్కడైతే ఆ లైన్ అనేది ఉంటుందో అది క్రాస్ చేయను అనేది తనకి హీ నోస్. అండ్ ఐ మై సెల్ఫ్ నో మై కంఫర్ట్ అండ్ అవర్ కంఫర్ట్ బేస్డ్ ఆన్ అవర్ మా లైఫ్ స్టైల్కో మా ఫ్యామిలీకో మా కంఫర్ట్ వెరీ క్లియర్. సో అసలు ఏ రోజు ఒక రిస్ట్రిక్షన్ అదా అనేది ఉండదు. ఇంకా తనకన్నా కన్జర్వేటివ్ నేనే ఉంటా. సో అసలు ఆ గోలే లేదు. బట్ వెరీ వెరీ ఎంకరేజింగ్. ఇన్ఫ్యాక్ట్ ఫస్ట్ పాట చూసి చాలా బాగుంది అనేసి రెండో పాట చూసి, అంటే నేను ఒక కొంచెం మాస్ సెగ్మెంట్లోకి వెళ్ళగానే హిల్ బీ లైక్, అమ్మో ఏమేం చేసావో అసలు, ఇలా ఇంత మాస్ చేసావా, అంత మాస్ చేసావా అనుకునే రకం తను. అలాంటిది రెండో పాట చూసి నాకు ఇది ఇంకా ఎక్కువ నచ్చింది అన్నాడు. ఐ సెడ్ సి నేను మాస్ చేసినా కూడా ఇలాగే ఉంటుందని చెప్పా. సో అదే సంక్రాంతి ముందు రాబోయే దాని గురించి చెప్తున్నాను కదా. సో ఇట్స్ అ వెరీ, ప్రతి పాట డిఫరెంట్ అండ్ ఐ థింక్ హీస్ కంప్లీట్లీ ఇన్ సింక్ విత్ ద ప్రాసెస్. సో మీరు ఆయరబ్బాతో స్టార్ట్ చేసిన టైంలోనే అటు మాల్గాడి శుభ కానీ చాలామంది వచ్చారు పాపు. సో మీరు ఆపేసిన తర్వాత కొంతమంది దాన్ని కంటిన్యూ చేయడానికి ట్రై చేశారు, వాళ్ళల్లో నోయల్ లాంటి వాళ్ళు కూడా ఉన్నారు. సో బట్ ఎందుకో రావాల్సినంత ఐడెంటిటీ కానీ మీకు వచ్చినంత గుర్తింపు కానీ వాళ్ళల్లో ఎవరికీ రాలేదు, అది వాస్తవం. సో ఇప్పుడు ఈ కంబ్యాక్లో మీతో పాటు నోయల్ పార్ట్ అవటం అనేది ఎలా చూడాలి, ఏంటి? ఒక రకంగా చెప్పాలంటే తను ఒక 8-9 months బ్యాక్ మీరు స్టేజ్ ఎందుకు వదిలేశారు అని నన్ను చాలా గోల్ పెట్టేశాడు. బికాజ్ ఈ సెస్ పర్ఫార్మర్స్ చాలా తక్కువ మంది ఉంటారు, స్టేజ్ ఎక్కితే ఆ ఫైర్ ఉండే పర్ఫార్మర్స్ చాలా తక్కువ మంది ఉంటారు, మీరు ఇలా చేయటం కరెక్ట్ కాదు. ఒక రకంగా దారి చూపించింది మీరే, ఇండిపెండెంట్ అనే దానికి ఇదొకటి ఉంది అనే ఇది చూపించారు. యూ కెనాట్ లీవ్ ఇట్ లైక్ దట్. అండ్ ఆ గ్రాండియర్తో మళ్ళీ ఉంటేనే బాగుంటుంది రావాలి అని. ఆ రోజు నేను అన్నా, సరే నువ్వు ఉండు, చేద్దాము, నువ్వు కూడా నాకు ర్యాప్ చాలా ఇష్టం. సో ఐ సెడ్ కమ్. అండ్ ర్యాప్లో అండి చాలామంది చాలా డీటెయిల్ ఉంటుంది, లిరికల్ డీటెయిల్ కానీ చాలా ఎమోషన్ ఉంటుంది.
దాన్ని ఏదో అరుపులు కేకలని చూసేవాళ్ళు చాలామంది ఉంటారు, కానీ దాని డెప్త్ తెలిస్తే చూస్తే లోతుల్లోకి చాలా ఎమోషన్ ఉంటుంది. మామూలు ఒక పాట లిరిక్ కన్నా ఒక ర్యాపర్ రాసింది చూస్తే చాలా డెప్త్ ఉంటుంది అంట. సో నేను అన్నా నువ్వు ఉండు, కలిపి విల్ వర్క్ ఆన్ దిస్, నాకు కంపెనీ ఉంటుంది, ఒకళ్ళు పుష్ చేసేవాళ్ళు ఉంటారు అని చెప్పి. లిటరల్గా తను ఈ సంవత్సరం అంతా నేనేమీ చేయొద్దని చెప్పలా, కానీ నేను ఏమీ చేయట్లేదు ఈ సంవత్సరం అంతా, ఐఎమ్ జస్ట్ మీరు ఎప్పుడు కావాలంటే అప్పుడు ఉంటా, ఐ విల్ బీ దేర్, వీ హ్యావ్ టు డూ దిస్ అని. తన పాట అసలు లేకపోయినా తను ఆలోచించే రకం కాదు అసలు, కానీ తను ఉండటం న్యాయం ఆ పాటలో. తన ఎఫర్ట్ నాది ఎంత ఉందో, తన ఎఫర్ట్, తన హార్ట్ దాంట్లో అంత ఉంది. నేను వెనక్కి రావాలని చాలా మందికి బలంగా కోరుకోవటం కాదు, అక్కడ నుంచోని అయ్యేలా చూశాడు. సో హీ డిజర్వ్స్ టు బీ దేర్ ఫర్ ష్యూర్ అండి. అది తన్ని తీసి నేను ఈ ప్రాజెక్ట్ చేయను, ఎందుకంటే తను అంత పుష్ చేసి ఉండకపోతే లేజీగా సరే తర్వాత అనే ఉండేదాన్నేమో. తను అట్లా ఉండి ఏంటి మ్యామ్, ఏంటి అప్డేట్, మీరు ఏం చేస్తున్నారు. ఒక పాటలో అసలు తను ఉండడు, కొన్ని పాటల్లో ఉన్నాడు, నెక్స్ట్ దాంట్లో కూడా ఉన్నాడు. బికాజ్ అది యాక్చువల్లీ తనది ఒకటి నేను 10 ఏళ్ల క్రితం చూసి ఇదేదో నాకు చాలా నచ్చింది, దీన్ని ఏదో చెయ్యాలి అన్న, తన దాన్ని తీసి మొత్తం మార్చి ఒకటి చేశాను ఆ పాట. సో తను లేకుండా ఉండదు నా పాట, ఇట్స్ గోస్ టుగెదర్. కానీ దేర్ ఇస్ వన్ మోర్ సాంగ్ తను అసలు లేడు కూడా దాంట్లో. సో తనకి ఇట్ ఈస్, అతనికి ఇంపార్టెంట్ నేను ఉండాలి కదా అని అనుకునే రకం కాదు, నేను రావాలి కదా అనుకున్న మనిషి. సో అలాంటి వాళ్ళు డెఫినెట్గా ఇట్లాంటి ఆటల్లో ఉండాలండి. అంతే కదండి, అంటే రేర్గా తగులుతుంటారు, రేర్గా. ఎంతమంది మనసులో అనుకోవచ్చు కానీ వచ్చి యాక్షన్స్లో చూపించరు. అది. సో మళ్ళీ ఒకసారి వెనక్కి వెళ్తే హైరబ్బా తర్వాత మీరు నెంబర్ ఆఫ్ ఆల్బమ్ చేశారు, సినిమాల్లో పాటలు పాడారు, సినిమాల సాంగ్స్ ద్వారా మీకు అవార్డ్స్ వచ్చినాయి. బట్ స్టేజ్ షోలో చేయకూడదు అని మీరు డిసైడ్ అయినప్పుడు సినిమా పాటలు కూడా ఎందుకు ఆపేశారు అసలు? నేను ఆపేయటం అని కాదండి, కానీ కొన్నిసార్లు ఏమవుతుందంటే ఒక సెగ్మెంట్లో అసలు ఆ ఏరియాలో కనిపించినప్పుడు, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక చిన్న ఇది చెప్తాను మీకు. ప్రయాణం మూవీ వచ్చింది అరౌండ్ 2011 ఆ టైంలోనే అనుకుంటా. అది నేను మానేసిన 2-3 ఇయర్స్కే వచ్చింది. చందు ఉన్నారు కదా, చంద్రశేఖర్. సో ఆయన సడన్గా ఒకరోజు ఫోన్ చేసి స్మిత ఒక పాట ఉంది పాడటానికి వస్తావా? తప్పకుండా అన్నాను. వెళ్ళి పాడాను. పాడి ఆ సినిమాలో అన్ని ఫీమేల్ వాయిస్ ఉన్నాయన్నీ పాడా. అనుకోకుండా ఒకదానికి వెళ్ళాను, మిగతా అన్నీ కూడా పాడా. ఒక చిన్న పాప తప్ప మిగతా అన్నీ నా వాయిస్ ఉంటుంది. అప్పుడు అన్నారు ఎవరు పాడితే బాగుంటుందా అని రకరకాలు అనుకున్నాం, ట్రై చేసాం. ఎక్కడో క్లిక్ మాకు కనెక్ట్ అవ్వాలా ఆ పాటకి, డిఫరెంట్ ఇది. సడన్గా గుర్తొచ్చావు నువ్వు, ఎందుకంటే రెగ్యులర్గా అడిగితే లిస్ట్ ఆఫ్ సింగర్స్ దట్ దీంట్లో నీ పేరు రాలేదు. ఎందుకంటే నువ్వు అసలు ఆ మెయిన్ స్ట్రీమ్లో అదే వర్క్లో ఉన్న దానిలో అట్లా ఉండను కదా, ఎప్పుడూ లేను బిగినింగ్ నుంచి కూడా. కాకపోతే పాప్ ఉంది కాబట్టి అది గుర్తొస్తూ ఉండేది. సడన్గా ఆపేసరికి మొత్తం ఆ లిస్ట్లో ఒక థాట్లోకి చెప్పిన వాళ్ళకి కూడా సడన్గా పేరు చెప్పలా, అదొకటి అయింది. ఆ వెంటనే ఇప్పుడు వచ్చేసరికి అమ్మయ్య అని అయిపోయింది. ఓకే, ఇట్ వర్క్డ్ అవుట్. నాకు హ్యాపీ, హీ వాజ్ ఆల్సో వెరీ హ్యాపీ. అట్లా అయింది. అలా ఇంకొక డైరెక్టర్ మచ్ లేటర్, అది ఒక చాలా మంచి సినిమా. ఐ మీన్ ఐ డోంట్ వాంట్ టు నేమ్ డీటెయిల్స్, బట్ ఒకళ్ళు సైడ్ ఎవరో నేను తను పాడితే బాగుంటుంది కదా ఈ పాట అనుకున్నాను. అమ్మో చాలా ఎక్కువ ఛార్జ్ చేస్తుంది, అఫోర్డ్ చేయలేము అని చెప్పి అన్నారు. నేను అన్నా అస్సలు కాదండి, అదే అంటున్నా, అందుకే చెప్తున్నాను. సో చాలా మిస్కన్సెప్షన్స్ కూడా ఉంటాయి ఈ ప్రాసెస్లో. ఒకళ్ళేమో అసలు నేను ఇంకా లేనేమో అనుకునేవాళ్ళు, అంటే ఇదేంటో. ఇంకొకళ్ళేమో అమ్మో అఫోర్డ్ చేయలేమేమో అనుకునేలాగా. అండ్ అదే పనిలో రోజువారీ కనిపిస్తే యువర్ హర్డ్, యువర్ టాక్డ్ అబౌట్ అండ్ యువర్ దేర్. అండ్ ఇంకొక వైపు ఏంటంటే, థర్డ్ సైడ్ ఏంటంటే, కొన్నిసార్లు మ్యూజిక్ ఇవాళ వచ్చి పాడగలవా అంటే ఆ రోజు నేను ఉండకపోవటం, అవైలబిలిటీ లేకపోవటం, బికాజ్ ఆఫ్ యువర్ మై అదర్ కమిట్మెంట్స్. సో అలా ఒక 4-5 అలా చాలా మంచివి అలా అయినాయి. సో ఇంకా అలా న్యాచురల్ బ్రేక్ వచ్చిందండి, అంతే. దానికి వేరే కారణం. మీరు మిస్ అయిన ది బెస్ట్ సాంగ్ అంటే ఏది?
ఉన్నాయి, అవార్డులు కూడా వచ్చినాయి ఆ పాటలకి. ఇప్పుడు ఎందుకు వచ్చింది ఆ పాటల గురించి అప్పుడు పాడిన వాళ్ళకి చెప్పాను, పబ్లిక్ వద్దులేండి. వాళ్ళందరూ చాలా స్వీట్గా ఉంటారు కాబట్టి అందరూ ఆ మ్యూజిక్ కమ్యూనిటీ అందరూ చాలా స్వీట్గా ఉంటారండి. అందరూ వచ్చి మాట్లాడతారు, చాలా ప్రేమగా ఉంటారు. ఇన్ఫ్యాక్ట్ నాకు ఎక్స్పెక్ట్ చేసేదానికన్నా అనుకున్న దానికన్నా చాలా లవ్ ఇస్తారు. సో నాకు ఎవరితో ఏమీ ఉండదు, కానీ దే ఆల్ నో ఇట్. ఓ అక్క ఈ పాట నువ్వు పాడాల్సిందా అని కూడా అడుగుతారు వాళ్ళు పాడిన వాళ్ళే. సో కొన్ని పాటలు గీత పాడింది, కొన్ని పాటలు శ్రవణ్ భార్గవి పాడింది, కొన్ని పాటలు వీళ్ళిద్దరే అయితే గుర్తున్నాయి నాకు. అలా ఎప్పుడన్నా మీరు రిగ్రెట్ అయ్యారా, అరే ఇంత అద్భుతమైన పాట మనం మిస్ అయ్యాము అని? అలా అంటే నేనేది ఒక మంచి పాట కోల్పోయాను అన్న బాధ. అలా కన్నా కూడా నాకు నా వాయిస్కి పర్ఫెక్ట్గా అసలు ఈ పాట అయితే భలే ఉంటుంది అనుకున్నవి పాడలేదని మిస్ అయ్యా తప్ప, మిస్ అయిన పాటలు నేను రిగ్రెట్ అవ్వాల. ఎందుకంటే అవి వాళ్ళకి రాసి పెట్టున్నాయి. జస్ట్ ఒక ఎగ్జాంపుల్. నాకు యాక్చువల్లీ మెలడీసు ఒక బేస్ ఒక స్కేల్లో ఉన్న మెలడీస్ నా గొంతుకి చాలా బాగా సూట్ అవుతాయి అండి. శశాంక్ కూడా అంటూ ఉంటాను అలాంటి, అంటే ఆ బేస్లో ఉన్న సాంగ్స్ పాడితే వాయిస్ టెక్స్చర్కి భలే ఉంటుంది. నువ్వు అది మాత్రం ఎవరు ఎక్స్ప్లోర్ చేయలేదు నీ వాయిస్ అని. యాక్చువల్లీ దట్ సైడ్ ఆఫ్ మీ ఆనెస్ట్లీ ప్రయాణంలో ఉంటుంది, చిన్న పీస్. కానీ మిగతా ఏది మెయిన్ స్ట్రీమ్గా కమర్షియల్గా వచ్చిన పాటల్లో ఆ టైప్ ఆఫ్ టెక్స్చర్కి నన్ను ఎక్స్ప్లోర్ చేయలే, లైక్ ఫుల్ సాంగ్ లాగా. సో అదొక్కటి ఉంటుంది కోరిక, అట్లాంటి నా టెక్స్చర్కి సూట్ అయ్యే సాంగ్ రియాలిటీలో నేను నోబడీ హెజ్ ఎక్స్ప్లోర్డ్ దట్ సైడ్ ఆఫ్ మీ అని. బట్ నేను పాడాల్సిన పాడని పాటలకి నేను అసలు ఎప్పుడూ రిగ్రెట్ అవ్వలేదు, ఎందుకంటే వాటి మీద వాళ్ళ పేరు రాసుంది. అంతే. ఓకే, అయితే మాకైతే ఇప్పుడు హాయ్ రబ్బా ఒకసారి వినాలి. తప్పకుండా. लड़का है ये कैसा जुबा, हाय रब्बा हाय, हाय रब्बा हाय, मुझको एक नजर ना देखे, हाय रब्बा हाय, हाय रब्बा हाय, दिल अपना है उसका दीवाना और वो बनता है बेगाना, हाय. Still you are remembering it. నాకు అదే చదువు కూడా లిరిక్స్లో ఉంటే 100 on 100 వచ్చేదండి, నాకు మర్చిపోను లిరిక్స్. అవును. ఓకే, సినిమా పాటలు ఎన్ని పాడి ఉంటారు మొత్తం సుమారుగా? ఒక 100 దాకా పాడి ఉంటానండి మొత్తం కలిపి. వాటిలో 70 to 100. నాకు కీరవాణి గారికి పాడిన పాటలు చాలా ఇష్టమైన పాటలునే. ఆబ్వియస్లీ అనుకోకుండా ఒక రోజుది ఒకటి ఎవరైనా చూసుంటారా, సైలే పాట చంటైనా సై టైటిల్ సాంగ్. అది ఆయనకు ఒక మెలడీ పాడాను, అది నా ఫస్ట్ సాంగ్ కీరవాణి గారికి. ఈ అబ్బాయి చాలా మంచోడు అనే మూవీలో పాటలు చాలా బాగుంటాయి. దాంట్లో నవమల్లిక నేనై పూచానోయ్, నా పరిమళమంతా దాచానోయ్, ఆ పాట అది చాలా, అదొక మెలడీ. కొంచెం ఆ స్టైల్ ఆఫ్ నేను అన్నాను కదా ఒక టెక్స్చర్, దాంట్లో కొంచెం ఆ ఫ్లేవర్ ఉంటుంది యాక్చువల్గా. దట్ వాజ్ మై ఫస్ట్ సాంగ్ నేను పాడింది ఆయనకి. అండ్ ఆ తర్వాత సై పాడా, ఛత్రపతిలో పాడా, మన్నేలా తింటివిరా కృష్ణ. మన్నేలా తింటివిరా కృష్ణ, లడ్డు మిఠాయి నీకు రమ్యముగా జయిస్తే మన్నేలా తింటివిరా కృష్ణ. కానీ ఇన్ని మంచి పాటలు పాడిన తర్వాత ఎలా, అంటే మీరు ఎవేగా వెళ్ళిపోవటం వల్లనే మర్చిపోయారు అనుకోవాలా, లేదంటే అసలు ఏంటి? అసలు అంతే అనుకుంటా అండి. అవైలబిలిటీ ఒకటి, దూరంగా ఉండటం ఒకటి, ఈ రెండే కారణాలని నేను అనుకుంటున్నాను. అంటే మీ క్లోజ్ సర్కిల్స్లో కూడా ఇప్పుడు కీరవాణి గారు కానీ వీళ్ళందరూ మీకు రెగ్యులర్గా కలుస్తూనే ఉంటారు కదా? కలుస్తామని కాదు, కానీ డెఫినెట్గా నేను ఏ రోజు వెళ్ళి నాకు ఇది కావాలి నాకు ఇచ్చే అట్లా ఎప్పుడు అలా చేయలేనండి, చేయను, అడగలేను. ఎప్పుడైనా సరే ఇఫ్ దెర్ ఇస్ ఎనీథింగ్ ఇంట్రెస్టింగ్ ఆయనకు అనిపిస్తే ఆయనే పిలుస్తారు కదా. అందుకే నేను అసలు ఎప్పుడు ఆ టాపిక్ కూడా మాట్లాడను, అది జరిగినప్పుడు జరుగుతాయి అంతే. ఇంకా కాదు, అసలు బబుల్స్ పెట్టాలి అన్న ఆలోచన ఎందుకు వచ్చింది మీకు? ఆ టైంలో ఒక లగ్జరీ సెలాన్స్ అనే సెగ్మెంట్ పెద్ద ఎక్కువ లేదండి. స్మాల్
సెక్టర్ లాగా ఉండేది. అండ్ అదొక పెద్ద ఆ టైంలో ఇంకా అంత పెద్ద సెగ్మెంట్ కూడా కాదు ఒక సెలాన్ అనేది. అండ్ ఒక 5 స్టార్ హోటల్స్లో మంచి క్వాలిటీలో కొంచెం డీసెంట్గా ఉన్నాయి, అక్కడే ఉండేవి వెళ్ళి రాగలిగేలాగా. బయట మంచిది ఉండాలి ఒక మెయిన్ స్ట్రీట్ మీద అని ఎందుకో అనిపించింది, ఐడియా వచ్చింది. ఇంకా వెంటనే మమ్మీకి నేను చెప్పాను నాకు ఈ ఆలోచన వచ్చింది అని. డెఫినెట్గా మంచి ఐడియా, మంచి లొకేషన్ ఫైండ్ చేస్తాను మొదలెట్టాను. సో తను లొకేషన్ రెక్కీ చేసి లొకేషన్ పట్టుకుంది. ఇంకా అక్కడి నుంచి ఎవ్రీథింగ్ ఇస్ హిస్టరీ. మొదలెట్టాం. అది కూడా ఎట్ ఎవ్రీ స్టేజ్ అదే చెప్తా ఉన్నా ఎవరికో, నాకేమీ గాడ్ తీసుకొచ్చి అన్ని ప్లాటర్ మీద తెచ్చి ఇవ్వలా, కష్టపడే ఒకటి మాత్రం ఇచ్చారు. ఏదైనా ఒకటి అనుకుంటే చేసి అది సాధించే ఒక ఎనర్జీ అయితే ఇచ్చారు, మైండ్ సెట్ ఎనర్జీ. కానీ ఏది కూడా నాకు ఒక ప్లేట్ మీద పెట్టి ఇచ్చింది కాదు. ఎందుకంటే ఫ్యామిలీ బిజినెస్కి వచ్చేసరికి కానీ మ్యూజిక్కి వచ్చేసరికి కానీ నాకు ఇండస్ట్రీలో ఏ బ్యాక్గ్రౌండ్ లేదండి. నా ఫ్యామిలీ అంతా బిజినెస్ ఫ్యామిలీ. అండ్ వాళ్ళ చేసే బిజినెస్లు కూడా దేవర్ ఐదర్ ఆటోమొబైల్, రీటైల్, ఫ్రాంచైజ్, ట్రావెల్, ఆటిల్లో. నేను ఎంచుకున్న బిజినెస్ కంప్లీట్లీ నా ఓన్ బ్రాండ్స్, బీట్ బబుల్స్, బీట్ ఓల్డ్ స్కూల్, ఇవన్నీ నా సొంత క్రియేషన్తో కూడిన ఒక బ్రాండ్. ఆ బ్రాండ్ ఎవరిదంటే నాదని చెప్పొచ్చు, ఏదో ఫ్రాంచైజ్ చేసినవి కావు. మాకు ఎప్పటికీ గుర్తుంది నాగార్జున గారు కానీ పూరి గారు కానీ మీ బబుల్స్కి రెగ్యులర్ కస్టమర్. ఓపెన్ చేసినప్పుడు ఫస్ట్ ఉన్నారు నాగార్జున గారే ఓపెన్ చేశారు యాక్చువల్లీ. సో బిజినెస్ కూడా నేను ఏది ఫ్యామిలీ నుంచి తీసుకొని టేక్ ఓవర్ చేసి రన్ చేసినవి కాదు, అన్నీ మొదటి నుంచి చేసుకున్నాయి. సపోర్ట్ ఉంది, అది ఏ పేరెంట్ అయినా ఏ చైల్డ్కైనా ఇనీషియల్గా ఇచ్చే సపోర్ట్ అంతే తప్ప ఆపరేషన్స్ కానీ బ్రాండింగ్ కానీ అవన్నీ నేను చేసుకున్నవి. మ్యూజిక్ ఇండస్ట్రీ అంటారా, అసలు ఇండస్ట్రీకే సంబంధం లేదు. ఫ్యామిలీగా తెలుసు అట్లా తెలిసి ఉండొచ్చేమో కానీ ఇక్కడ వీళ్ళు వాళ్ళు అని ఇండస్ట్రీతో డైరెక్ట్ సంబంధం లేదు. సో నా పాతే బిగినింగ్ నుంచి ఇదైనా అదైనా నేనే ఒక్కొక్క కిటికా పెట్టుకొని పేర్చుకుంటా వెళ్ళిన. కానీ మరి ఎందుకు బబుల్స్ ఎందుకు మీరు అంటే వేరే వాళ్ళకి ఇచ్చేసారా? లేదు లేదు లేదు, ఇట్స్ స్టిల్ అండర్ us. We own 100% ఆఫ్ బబుల్స్. కంప్లీట్లీ ఫ్రాంచైజ్ కూడా చేయలే. మీరు ఎక్కడ బబుల్స్ చూసినా అది మాదే. యా గుడ్ గుడ్. నేను ఇంకా ఎవరికైనా ఇచ్చేసారేమో అనుకుంటున్నాను. లేదు లేదు, ఫుల్లీ అవర్స్, మై బేబీ అండ్ ఇట్ స్టిల్ ఇస్. సో అది ఎలా ఉంది బిజినెస్ వైజ్గా చూస్తే మీకు? అది ఇట్స్ వెరీ, అంటే నేను పెట్టినప్పుడు ఆ మార్కెట్ అంత పెద్ద మార్కెట్ కాదు, కానీ పెట్టిన టైం ఐ థింక్ వాజ్ అబ్సల్యూట్లీ ద రైట్ టైం. అక్కడి నుంచి ఆ ఇండస్ట్రీ బ్లో అప్ అయిపోయింది, అసలు ఫుల్ బ్లోన్ ఇండస్ట్రీ అయిపోయింది అది. దానిలో కూడా డిఫరెంట్ సైకిల్స్ చేంజెస్ అన్నీ ఉంటాయి, కానీ ఫస్ట్ ఉండటం వల్ల అది అన్నేళ్ళు మొత్తం సీయింగ్ త్రూ ద సైకిల్ చూసాం కాబట్టి ఇట్స్ ఎ డిఫరెంట్ 22 years అయిపోయింది అది కూడా. ఇప్పుడు ఎన్ని? 13 ఉన్నాయండి. 13 ఉన్నాయా? అన్ని సిటీ అయినా అవుట్ ఆఫ్ సిటీ? హైదరాబాద్, విజయవాడ, గుంటూరు, వైజాగ్. సో తర్వాత మ్యూజిక్ స్కూల్లో డ్యాన్స్ స్కూల్ పెట్టారు కదా? మ్యాడ్ అని మ్యూజిక్ ఆర్ట్ అండ్ డాన్స్ పాఠశాల అని పెట్టాం. కానీ నాకు ఐ థింక్ ఐ వాజ్ వే అహెడ్ ఆఫ్ టైం. అది రిసీవ్ చేసుకొని హ్యాండిల్ చేసే టైం కన్నా చాలా ఎర్లీగా సెటప్ చేశానేమో అనిపిస్తుంది. ఎందుకంటే అన్ని ఆర్ట్ ఫామ్స్, అన్ని డాన్స్ ఫామ్స్, మ్యూజిక్ అన్నీ ఒకే రూఫ్ కింద చేయటం అనేది ఐ థింక్ ఇట్ వాజ్ అ వెరీ అంబిషియస్ ప్రాజెక్ట్ అనుకుంటున్నా. కాకపోతే ఆ తర్వాత ఇట్ వాస్ టేకింగ్ అ లాట్ ఆఫ్ టైమ్ అండ్ ఎనర్జీ అండ్ రకరకాల రిసోర్సెస్ ఆల్సో. అందుకని నేను ఐ థాట్ నెమ్మదిగా స్కేల్ డౌన్ చేసి అవసరం ఉన్నప్పుడు మేబీ ఇండిపెండెంట్లీ డూ ఇట్ తప్ప ఇన్స్టిట్యూట్ ఆర్గనైజేషన్ లాగా అయితే రన్ చేయలేదు. ఒక 2 years లోపే, 1.5 2 years లో. యా. సో అది క్లోజ్ చేసిన తర్వాతే ఓల్డ్ స్కూల్ స్టార్ట్ చేశారు? ఓ మచ్ లేటర్ అండి, అది ఎప్పుడో 2010-11 9-10 తర్వాతే. సో ఓల్డ్ స్కూల్
17 అని చెప్పొచ్చు, ఓకే 16, 15, 16 అది. సో స్పిరిచువల్ జర్నీలో సద్గురుతో మీ అనుబంధం కానీ అవన్నీ గుర్తు చేసుకుంటే ఏమనిపిస్తుంది? నాకు స్పిరిచువలీ మా ఫ్యామిలీలో కూడా అంటే ఇవన్నీ కూడా ఎంతో కొంత జెనెటిక్స్ నుంచి కూడా ఉంటాయి, రైట్? మా నాన్నగారు ఇలాగో, మా అమ్మగారు ఇలాగో, అమ్మమ్మ ఇలాగో అనుకుంటాం కదా జనరలీ ఇట్లాంటి సబ్జెక్ట్స్లో. సో నాకు అలా చూస్తే అమ్మమ్మ చాలా, షీ వాజ్ హైలీ స్పిరిచువల్ పర్సన్. అండ్ ఆవిడ చెప్పారు కూడా, ఐ వాంట్ టు, షీ వాజ్ ఇన్ ద మోస్ట్ పవర్ఫుల్ పొజిషన్స్ త్రూ హర్ లైఫ్. షీ వాజ్ మెంబర్ ఆఫ్ పార్లమెంట్, మినిస్టర్, సెంట్రల్, స్టేట్ అన్నీ కూడా ఫర్ మెనీ డికేడ్స్. షీ హ్యాడ్ అ వెరీ యాక్టివ్ లైఫ్, బట్ హర్ స్పిరిచువల్ లైఫ్ వాజ్ ఈవెన్ మోర్ పవర్ఫుల్ దెన్ ఆల్ ఆఫ్ దోస్. సో ఆవిడ చివరి రోజులు కూడా అసలు నేను ఇంకెళ్ళాలి, వెళ్తున్నాను, నన్ను ఇలాగా చెయ్యండి, పంచభూతాల్లో కలపండి, ఇలా చేయొద్దు, నాకు క్రిమేషన్ అలా చేయండి అన్నీ చెప్పేలేదు. షీ వాజ్ లైక్ దట్. ఓకే. అండ్ ఏ రోజు కూడా వెళ్తాను, ఈ రోజు కానీ అని చెప్పి మరి. సో షీ హ్యాడ్ అ వెరీ డీప్ స్పిరిచువల్ ఇది. షీ యూస్ టు కాల్ శివ హర్ డాడీ. ఆ బాండ్ ఆవిడకి. సో ఆవిడని చూసాం కానీ ఆవిడ పోయాక నాలో అది ట్రిగర్ అయింది. అట్లా వెళ్ళి నాలోకి ఎట్లా అంటే ముందు నుంచి ఉండేదేమో, బట్ అది ఇగ్నైట్ అవటానికి ఒక టైం రావాలి కదా. సో ఆఫ్టర్ హర్ గోయింగ్ అది కొంచెం ఇగ్నైట్ అయ్యి ఆశ్రమం చూడటానికి వెళ్ళటం జరిగింది. ఎవరో చెప్తే భలే ఉంటుంది ధ్యానలింగ చూడటానికి వెళ్ళండి. సో చూడటానికి వెళ్ళి అక్కడి నుంచి ఒక్కొక్క కోర్స్ చేస్తా అలా కనెక్ట్ అయ్యా ప్రాసెస్కి. సో ఆ ప్రాసెస్ అంతా నాలో ఇగ్నైట్ చేయటానికి కారణమైన ఓకే అమ్మమ్మ మెయిన్లీ, ఒక గురువు ఉండాలి. అమ్మమ్మ పేరు లక్ష్మీకాంతమ్మ గారు, తేళ్ల లక్ష్మీకాంత్. సో అలా ఐ థింక్ దట్ ఇగ్నైట్ అవ్వటం ఆయన వల్ల అయింది. కాబట్టి ఐ వాంటెడ్ టు గివ్ బ్యాక్. గురువుకి ఏమి ఇవ్వగలం అనేది ఆలోచిస్తే నా గాత్రం ఇవ్వగలం, గురుదర్శన, అంతే, అలాగే అనుకోవాలి. సో మీకు అక్కడ శిల్పారెడ్డి గారు కానీ సమంత గారు కానీ వీళ్ళందరూ అక్కడ బాగా క్లోజా? మచ్ లేటర్. నేను ఫస్ట్ టైం వెళ్ళింది 2009లో అండి. వాళ్ళు ఆ టైంలో ఇషా పెద్ద ఎక్కువ మందికి తెలియని కూడా తెలియదు యాక్చువల్లీ. ఇట్ వాజ్ అ వెరీ, అప్పటికి ఇంకా దేవి టెంపుల్ కూడా కట్ల. ఆదియోగి అయితే రీసెంట్, బట్ మిగతా అన్నీ కూడా ఇట్ వాజ్ అ మచ్ మోర్ కామ్గా హాయిగా అట్లా ఉండేది ఆ టైంలో. ఇప్పుడు ఇట్స్ బికమ్ సో బిగ్ యాజ్ అన్ ఆర్గనైజేషన్. ఆ తర్వాత చాలామంది రావటం మొదలెట్టారు, అందరు తెలుసు, బట్ ఈషా ద్వారా కాదు, ముందు నుంచి తెలుసు అలా. అంటే మధ్యలో యాక్టింగ్ సైడ్ కూడా వెళ్ళారుగా, మర్చిపోయాను. అది దట్ వాజ్ నాట్ ఈవెన్, అది పెద్ద కన్సిడర్ చేయాల్సిన ఒక ఇదని కూడా అనుకోను యాజ్ అ కెరియర్ పాత్. ఎందుకంటే దట్ వాజ్ మోర్ లైక్ చాలా వద్దనుకొని అది ఎందుకు చేశానా అనుకునే లాంటిది. సో ఐ డోంట్ నో సో ఇట్ వాజంట్ లైక్ అంత గుర్తుపెట్టుకొని దాన్ని పెద్ద ఒక పార్ట్ ఆఫ్ మై కెరియర్ లాగా నేను అనుకోను. ఎన్ని సినిమాలు చేశారు? ఒకటే పాట ఒకటి చేశాను, ఒక్క రోల్ చేశాను అంతే, ఒక నెగిటివ్ స్మాల్ థింగ్. బట్ అంతే, దాని ముందు అనుకున్న మంచి ఆగి ఇది ఎందుకు చేశానా, అసలు ఈ నెగిటివ్ అవసరం ఏంటి, అది వద్దులేండి ఎందుకు చెప్పటం అనే. వెరీ ఇంట్రెస్టింగ్ వన్స్, గుడ్ వన్స్, బట్ ఇట్స్ ఆల్ లాంగ్ బ్యాక్. వద్దులేండి ఎందుకు ఇప్పుడు అదంతా. ఇట్ ఇస్ బట్ గుడ్ థింగ్స్ ఐ లెఫ్ట్ బిహైండ్. అండ్ ఇదెందుకు చేయాల్సి వచ్చింది అనిపించింది ఆ తర్వాత, వచ్చిన రోజే అనిపించింది. బట్ దెన్ ఐ సెడ్ ఓకే, దీనికి కూడా ఒక పర్పస్ ఉంటుంది, సరే వదిలేసేయని దాన్ని పక్కన పెట్టేసా. బట్ చాలా మంది ఫ్యామిలీ అంటే అందరూ రిలేటెడ్ టు ద ఫిల్మ్, బట్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఉన్నారు కొంతమంది, లైక్ ఇండైరెక్ట్గా చూసాడు, అరే నీకు వై విల్ యూ, వాట్ ఈస్ ద ప్రాబ్లం, చెయ్యి ఏముంది. మమ్మీ కాదు, మమ్మీకి అసలు సంబంధం లేదు. బట్ హస్బెండ్ సైడ్ ఫ్యామిలీ ఆర్ రిలేటెడ్ టు ద హోల్
లింక్ ఆఫ్ ద ఇండస్ట్రీ దీనికి. దెన్ ఐ సెడ్ ఓకే, సరదాగా ఏముందిలే అనుకున్నా. అలా సరదాగా వీటిలో దిగకూడదని అర్థమైంది. ఆ తర్వాత అది పూర్తిగా అర్థమైతే కానీ దిగిన తర్వాత కానీ లోతు తెలియలే. కానీ పని చేసిన వాళ్ళందరూ చాలా మంచోళ్ళు అండి. సో అలాగా నాకేమి మామూలు కాదండి. విజయభాస్కర్ గారు నైస్ పీపుల్, సచ్ నైస్ పీపుల్ అండి. అసలు అది రిగ్రెట్ అస్సలు కాదు. బట్ ఇట్ డిడెంట్ హ్యావ్ టు డూ ఇట్. అది అంతే. అంటే ఆ సినిమాకి వచ్చిన రియాక్షన్ వల్ల తర్వాత అసలు యాక్టింగ్ వద్దనుకున్నారా ఎలా? లేదు, దానికి అసలు అట్లా సంబంధం లేదు. బట్ నాకే అనిపించింది, ఓకే నాకు నచ్చింది, నాకు పూర్తిగా 100% కన్విన్స్ అయితే తప్ప నేను ఏది చేయనని. అది అబ్బో చాలా అంటే ఆ తర్వాత ఒక 100 ఫోన్ కాల్స్ వచ్చి ఉంటాయి దాని గురించి కాదు, అట్ వేరే వేరే టైమ్స్లో ఇప్పటికి కూడా వస్తానే ఉంటాయి ఏదో ఒకటి. నేను ఐమ్ లైక్ ఐ డోంట్ వాంట్ టు మేక్ ఎనీ మిస్టేక్ వితౌట్ బీయింగ్ ష్యూర్. ఇప్పుడు లైఫ్లో కూడా ఆ స్టేజ్లో లేను. లైక్ ఐ హ్యావ్ ద ఫ్రీడమ్ టు డిసైడ్ కదా. సో అందుకని ఐ డోంట్ వాంట్ టు గెట్ ఇన్ టు ఎనీథింగ్. సో ఇప్పుడు కమ్బ్యాక్ వచ్చారు కాబట్టి యాక్టింగ్ సైడ్ కూడా మీరు మంచి మీ మనసుకు దగ్గరగా వచ్చిన క్యారెక్టర్ అలాంటిది ఏదన్నా నిజంగా ఉండి నాకున్న కమిట్మెంట్స్లోకి అది వెళ్ళగలిగితే నేనేమి ఐఎమ్ అగెన్స్ట్ సంథింగ్ కాదండి. ఏదైనా ఆర్ట్ ఫామ్. సో ఏ ఆర్ట్ ఫామ్ అయినా ఇస్ సరస్వతి టు బి. సో ఇట్స్ నాట్ లైక్ ఇది వద్దు ఇది కావాలి అది ఇష్టం లేదు కన్నా నా మనసుకి నాకు అనిపించిన దానికి మ్యాచ్ అయితే ఫర్ ష్యూర్ ఐ విల్ బీ ఓపెన్. అది అంటే మీ స్టేజ్ షోస్లో మీ ఎనర్జీ ఇవన్నీ చూసినప్పుడు సినిమాల్లో అంటే యాక్టింగ్ కాకపోయినా సాంగ్స్ కానీ స్టేజ్ పెర్ఫార్మెన్స్ ఉన్న పాత్రలు కానీ అప్పుడు రాలేదా? యాక్చువల్గా వచ్చినాయి అండి, అట్లీస్ట్ ఒక 3-4 వచ్చి ఉంటాయి. కానీ డిఫరెంట్ కారణాల వల్ల కొన్ని మెటీరియలైజ్ అవ్వచ్చు అవ్వకపోవచ్చు. ఒకటి చేశాను, బట్ మిగతాయి దాని ముందు వచ్చినాయి ఒక 2-3 ఐ సీక్వెన్స్ మారటము లేకపోతే ఇంకేదో అవ్వటము అలాంటివి జరిగినాయి. కానీ చాలా కాన్వర్జేషన్స్ అయితే అయినాయి ఆ టైంలో. ఆ నాయిస్ అయితే అదైతే జరిగింది. యాక్చువల్గా మీకు ఒక ఐడెంటిటీ అనేది పాడుతా తీగ ద్వారానే వచ్చింది అనుకోవాలి కదా బిగినింగ్. ఎస్. సో దానికి కారణం మీ మమ్మీ జోగులాంబ గారు. సో కానీ పాడుతా తీగ అనే ఒక ప్రోగ్రామ్ ఈరోజు ఇండస్ట్రీలో ఉన్న సింగర్లో 99% సింగర్స్ ఆ ప్రోగ్రామ్ ద్వారా వచ్చిన వాళ్ళే కదా. కొంచెం ముందు వాళ్ళు, ఇప్పుడు ఇంకా చాలా ప్లాట్ఫామ్స్ వచ్చేసినాయి కాబట్టి రకరకాల ప్లాట్ఫామ్స్ నుంచి కూడా ఉన్నారు. సరిగమప నుంచి ఉన్నారు. ఫస్ట్ బ్యాచ్ అంతా పాడుతా తీగ నుంచి, ఆ తర్వాత మిగతా అన్నీ ఓపెన్ అప్ అయినాయి అవెన్యూస్. మీరు శాస్త్రీయ సంగీతం అంటే ఓకే, మీరు క్లాసికల్ మ్యూజిక్ అంతా నేర్చుకున్నారు కదా. నేను పాడుతా తీగ ఫైనల్ స్టేజ్కి వచ్చి గెలుస్తున్న స్టేజ్లో ఉన్నప్పుడు మొదలెట్టానండి సీరియస్గా నేర్చుకోవటము. కానీ జాక్ ఆఫ్ ఆల్ మాస్టర్ ఆఫ్ నన్ అనేలాగా అన్ని టచ్ చేశాను. అన్నిట్లో అవగాహన ఉంది, అండర్స్టాండింగ్ ఉంది, టెక్నిక్ అన్నీ తెలుసు. కానీ నేను వెళ్ళి ఒక క్లాసికల్ కచేరీ చేస్తానా అంటే ఐఎమ్ నాట్ దేర్ యెట్. అది చేయాలి అంటే నాకు ఇంకా సాధన కావాలి. బట్ మరి మీకు పాప ఎక్కడి నుంచి అబ్బింది ఎలా అసలు? చిన్నప్పటి నుంచి పెరిగినప్పుడు అంతా విన్న పాటలు అవే. డాడీ వాళ్ళు కానీ ఎక్కువ ఇంగ్లీష్ మ్యూజిక్ వినేవారు. యుఎస్ లో చదువుకొని వచ్చారు. మైకిల్ జాక్సన్ ఎనీ టైం అంటే అయ్యో ఇంకా నయం. భలే ఏదో క్యాజువల్ గా అడిగేశారు అలా. నో ఛాన్స్ లేదండి. సో హిజ్ మమ్మీ డాడీ లైవ్ కాన్సర్ట్కి వెళ్ళారు. ఆయన కాన్సర్ట్ వాళ్ళు దే సా హిమ్ లైవ్ ఇన్ 85. ఆ టికెట్ ఇంకా నా దగ్గర ఎక్కడో ఫోటో ఉండాలి. టెక్సస్, లైవ్ ఇన్ టెక్సస్ అని. యుఎస్ వెళ్ళి వాళ్ళు ఆ షో చూసి వచ్చారు. సో డాడీకి చాలా పాప్ మ్యూజిక్ అంటే చాలా ఇష్టం ఉండేది. ఇంత ఎల్డీస్ ఆ డిస్క్లు ఉండేవి, వినైల్స్. ఆ ప్లేయరు అక్కడి నుంచి తెచ్చి హీ యూస్ టు ప్లే అ లాట్ ఆఫ్ ఇంగ్లీష్ మ్యూజిక్. సో నేను పెరిగిందంతా దాని చుట్టూనే. సో ఎప్పుడు పాడిన గొంతు వెనకాల మొహం ఎవరో తెలియాలని ఆయనే చెప్పేవారు. సో ఆ థాట్ ఆయనది. ప్రపంచం అంతా ఎస్పెషలీ ఊరాల ఆలోచించినప్పుడు ఆయన ఒక్కరే డిఫరెంట్గా ఆలోచించేవారు. సో ఇప్పుడు మీ వారసత్వాన్ని మీ పాప ఎంతవరకు అందిపుచ్చుకుంటుంది ఎలా? నాకు తెలియదండి, చూడాలి.
అంటే It's too మామూలుగా soon. తెలుస్తుంది కదా ఇంట్లో తన ఇంట్రెస్ట్ కానీ ఇప్పుడు మ్యూజిక్ అంటే చాలా చిన్నప్పుడే ఇంట్రెస్ట్. తను పాడింది, కిలికి పాట పాడింది. తెలిసి తెలియక పాడేసింది, కానీ వెదర్ షీఈ్ అట్ అ స్టేజ్ వేర్ ఐ కెన్ రికార్డ్ హర్ టుడే ఈజీగా అంటే కాదు, ఇంకా చాలా నేర్చుకునే ప్రాసెస్ ఉంది తనకి. ప్లస్ కానీ నాకు లేనిది తను చేస్తుంది ఏంటంటే ఇన్స్ట్రుమెంట్ ప్లే చేస్తుంది తను. సో దట్స్ అన్ అడ్వాంటేజ్. ఎవరికైనా ఒక ఇన్స్ట్రుమెంట్ వచ్చేస్తే పియానో ప్లే చేస్తుంది. సో తను గ్రేడ్స్ చేస్తుంది. అండ్ అది గనక స్ట్రాంగ్గా ఒక స్ట్రెంగ్త్ ఉంటే ఇన్స్ట్రుమెంట్ ఎన్నో చేయొచ్చు ఇన్ ద ఇది, బికాజ్ యూ నో టెక్నికాలిటీస్. కమింగ్ టు మస్కా మస్కా, ఏంటి మీ హోప్ ఏంటి దాని మీద? ఇప్పుడు నిన్న రిలీజ్ అయింది, మంచి ఒక సాంగ్తోనే కాదు కదా, ఇంకా చాలా ఉన్నాయి. సో ఇట్ ఈస్ నాట్ అబౌట్ వన్ సాంగ్. నాకు దెర్ ఇస్ అ లాట్ ఆఫ్ థింగ్స్ టు డూ. ఈ పాటతో అవనియండి, ద హోల్ ప్రాజెక్ట్ కానీ చాలా ఉన్నాయి. ఐఎమ్ లుకింగ్ ఫార్వర్డ్ ఎలా ఏం జరగబోతుంది. ఎందుకంటే ఈ టైంలో 10 years గ్యాప్ తర్వాత వచ్చి ఫస్ట్ టైం నేను చూస్తున్నా ఏంటి ఈ అట్మాస్ఫియర్ ఏంటి, ఈ హోల్ సోషల్ మీడియా ఏంటి, దట్ హోల్ థింగ్ అని. సో టూ మెనీ థింగ్స్, డిసెంబరు అండ్ రిలీజ్లు, సో మెనీ థింగ్స్ ఆర్ గోయింగ్ ఆన్ రైట్ నౌ. అలా బ్రీదింగ్ స్పేస్ ఇచ్చి ఐ వాంట్ టు సీ వేర్ వాట్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్. మీతో పాటు నేను ఆడియన్స్నే ఒక రకంగా. బట్ మై హోప్ ఇస్ ద గుడ్ పార్ట్ ఇస్ దట్ ఓజీ, క్వీన్ ఆఫ్ పాప్, ఈ ట్యాగ్స్ అన్నీ చక్కగా అఫీషియల్గా నాకు ఇట్లా అందచేసి ఎస్ దిస్ ఇస్ అ గుడ్ కమ్బ్యాక్ అని మీరే చెప్పారు. మీ ప్రెస్ మీట్లో మీ జర్నలిస్టే అందరూ దేవర్ లైక్, ఐ థింక్ దట్ వాజ్ ద ప్లేస్ వేర్ ఐ ఫెల్ట్ రియలీ గుడ్. బికాజ్ వేరే అందరు చూడటం వేరు, మీ జర్నలిస్ట్ కమ్యూనిటీ చూడటం వేరు. ఎందుకంటే నన్ను 25 ఏళ్ల క్రితం చూసిన వాళ్ళే ఇప్పుడు కూడా ఉన్నవాళ్ళు చాలామంది ఉన్నారు నిన్న ఆ మీట్లో. సో ఇట్ వాజ్ అ రియలీ నైస్ ఫీలింగ్. వాళ్ళందరూ ఆ రోజు గుర్తులన్నీ నెమరేసుకొని ఆ టాపిక్ మాట్లాడి హౌ దే ఫీల్ అబౌట్ టుడే, ఇవన్నీ వర్ గ్రేట్ ఫీలింగ్. ఐ థింక్ దట్ వాజ్ అ గుడ్ ఫీలింగ్ టు గో అవుట్ విత్. నాగార్జున గారు ఆన్ ద బిగ్ బాస్ స్టేజ్ సెమీఫైనల్ మీద లాంచ్ చేశారు పాటని. మీరందరూ వచ్చి యూ వాచ్డ్ ఇట్ అండ్ గేవ్ మీ యువర్ లవ్ అండ్ ఫీడ్బ్యాక్. ఆడియన్స్ ఎవరైతే చూస్తున్నారో వాళ్ళందరూ కూడా అసలు 25 ఏళ్ళు టైం గ్యాప్ లేనట్టున్నావు చూడటానికి అన్నారు. అది చాలు, అదొక హై. సో అన్ని బాక్సెస్ చెక్ అవుతున్నాయి, మిగతాయి కూడా ఇంకెన్ని చెక్ అవుతాయో చూద్దాం. ఆఫ్ కోర్స్ అన్ని కనెక్ట్ అవుతున్నాయి. బట్ వేరేస్ మీ లైవ్ కాన్సర్ట్ అన్నప్పుడు ఇప్పుడు మనం చూస్తున్నాం బయట అద్భుతమైన పేరు ప్రఖ్యాతులు ఉన్న మ్యూజిక్ డైరెక్టర్స్ చేసిన కాన్సర్ట్స్ కూడా ఫెయిల్ అవుతున్నాయి. ఎగ్జాంపుల్స్ చెప్పే పని లేదు, రీసెంట్గా కొన్ని చూస్తే మనకు అర్థమవుతుంది. వరల్డ్ ఫేమస్ మ్యూజిక్ డైరెక్టర్ చేసిన లైవ్ కాన్సర్ట్ కూడా ఫెయిల్ అయింది. సో ఆ పరంగా చూసినప్పుడు ఇప్పుడు మీకు ఇది ఫస్ట్ స్టెప్, కమ్బ్యాక్ అనేది ఫస్ట్ స్టెప్. బట్ మీరు ఆ లైవ్ కాన్సర్ట్కి వెళ్ళేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలనుకుంటున్నారు? 3 నెలలు ప్లానింగ్ ఉంటుందండి. 3 ఏంటి ఇంకా ఎక్కువే. ఆల్రెడీ మొదలైంది, కాకపోతే ప్రాసెస్లో ఉన్నా కాబట్టి 3 నెలలు అంటున్నాను. చాలా అంటే చాలా పని ఉంది, నాకైతే చాలా పని ఉంది. సో ఐఎమ్ వెయిటింగ్ డేట్స్ ఎప్పుడు అనేది వీఆర్ యెట్ టు ప్లాన్. 3 నెలల 5 నెలల కూడా తెలీదు. ఐఎమ్ సేయింగ్ 3 నెలలు, బట్ దట్ మే గో టు మే. మార్చ్ అనుకుంటున్నా, మార్చ్ కాస్త మే అవ్వచ్చు కూడా, డిపెండింగ్ ఆన్ ప్లానింగ్. నేనేమి డేట్ పెట్టుకొని దాన్ని బట్టి అయినా అవ్వకపోయినా కంప్లీట్ చేద్దాం అనే దానికన్నా కూడా ఒక డేట్ పెట్టుకొని ఇది ఇలాగే అవ్వాలి అనుకుని ముందుకెళ్దాం అనే ఆలోచనే. సో వెదర్ ఇట్ ఈస్ మార్చ్ ఆర్ మే, త్వరలో ఇన్ ద నెక్స్ట్ 1 week 10 days విల్ లెట్ యూ నో. అండ్ దాన్ని ఎంత ఎక్సైటింగ్గా ప్యాకేజ్ చేయాలో అంత ఎక్సైటింగ్గా అయితే ప్యాకేజ్ చేస్తా. ఆ తర్వాత ఇట్స్ లెఫ్ట్ టు ది ఆడియన్స్ అండ్ గాడ్. ఇప్పుడు సినిమా సాంగ్స్ ఆఫర్ వస్తే పాడతారా? ఎలా? అయ్యో తప్పకుండా అండి, సంథింగ్ ఇంట్రెస్టింగ్ 100% ఐ విల్. ఓకే, మనం కంక్లూడ్ చేయే ముందు ఒక్కసారి మసక మసకతో ఎండ్ చేద్దామా? మసక మసక చీకటిలో మల్లె తోట వెనకాల మా పటేల కలుసుకో, నీ మనసైనది దొరుకుతుంది దొరుకుతుంది
ఓకే. యా యా నైస్ అండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. సో ఆఫ్టర్ కమ్ బ్యాక్ కూడా మీకు అదే ఒక అప్లాజ్ వచ్చింది ఆల్రెడీ, ఇంకా ఎక్కువ అప్లాజ్ రావాలి. మీరు చేసే ప్రతి పాట మళ్ళీ హిట్ అవ్వాలి. మీ అదర్ బిజినెస్ లెటు ఆల్రెడీ ఒక దారిలో ఉన్నాయి. ఆల్రెడీ వాటి దారి అవి చూసుకున్నాయి కాబట్టి సో చూసుకున్నాయి, కానీ నేను ఉండాలండి, అటు వదిలేయలేను. ప్రజెన్స్ అనేది ఉంటుంది, యా, బట్ ఇది మళ్ళా రీఎంట్రీ కాబట్టి దీని మీద ఫోకస్ ఎక్కువ ఉంటుంది. ఉండాలి. Yeah. ఎస్. సో విష్ యూ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్ అండి. నమస్తే అండి. థ్యాంక్ యూ. చూశారు కదండి స్మిత గారితో మన స్పెషల్ చిట్ చాట్. మళ్ళీ మరో గెస్ట్తో మీ ముందుకు వస్తాను. మీ ఎన్ఎస్ఆర్ సైనింగ్ ఆఫ్. చూస్తూనే ఉండండి ఏబిఎన్ ఆంధ్రజ్యోతి.